సమయం కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక చిన్న భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఊరు దగ్గరైనా దూరమా తిమోతి? ఊరు దగ్గరైనా దూరమా దీనికి? ఈ నెలల్లో పనులు కలదేమో. సరే, ఈ సాయంకాలము ఈ బహిరంగ కూడిక కలిగి ఉండాలని, ఇది స్తుతి కూడికగా కలిగి ఉండాలని స్థానిక దైవ సేవకుడు తిమోతికి దేవుడిచ్చిన ఆశను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మేము చాలా బిజీగా ఉన్నాం, నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చాం. తిమోతి, మేము రాలేమయ్యా ఈ ఒక్కసారి కానీ చాలా మునికేస్తా వచ్చాడనమాట. అయినా రాదలుచుకోలేదు. ఆ తర్వాత చెప్తా వచ్చాడు, స్తుతికుడి కన్నా అందరికీ చెప్పుకున్నామన్నా తన ఆశ. చాలా అలసిపోయిన వారంగా ఉన్నాం. ఈరోజు ఉదయం 4:30కి వచ్చామన్నమాట కడప నుంచి హైదరాబాద్ ఎబ్రోన్కి. ఆ తర్వాత మళ్ళీ అప్పటికప్పుడే 12 గంటలకు మనసు వచ్చేసింది, బయలుదేరి అందులో వచ్చేసామన్నమాట. ఈ సమయం ఎంతో విలువైనటువంటిదిగా కనబడుతూ ఉంది. అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా మనం ఉండాలి. అందుకొరకై సమయం కొరకై దైవ గ్రంథముల నుండి వచ్చిన భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం. బైబిల్ ఉన్నవారు చూడండి, అందరం కలిసి ఆ భాగాన్ని చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చాలు, ప్రార్థన చేసుకుంటాం. ప్రళమా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసులు తిమోతిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. తన భార్య బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము రేపు కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి దైవ సేవకులు, బాధ్యత కలిగిన సహోదరుల ప్రార్థన కూడికలు కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసునికి ఆశను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మేము కూడా మీ ప్రజల మధ్యలో ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నుండి ప్రభువా మీ దాసులని వారిని మీరు ఉపయోగించుకొని మీరు ఇచ్చిన మీ మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కలిసి ప్రార్థించడంలో చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, సాయంకాలం మీరు అనుగ్రహించినటువంటి స్తుతి కూడికను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుడు తిమోతి కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. తను మీరు దర్శించారు, చావు కొరకే ప్రత్యేకించారు. 11 సంవత్సరాలుగా ఈ స్థలంలో ఉండి మిమ్మల్ని సేవించడంలో తనకిచ్చిన ఆధిక్యతను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయం కొరకై మా ముందుకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. 10 నిమిషాలు మీ మాటలు మాకు అనుగ్రహించండి. ఇంకా ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారో దయగలిగిన తండ్రి, మీ సన్నిధిని కనబడినట్లుగా వారిని కనికరించండి. శబ్దాంతరం ద్వారా కూడా ఎంత దూరం మీ మాటలు వినిపించబడుతున్నాయో వారికి కూడా సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. లైవ్లో వినేవారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. సమస్త విషయాల్లో మాకు చాలిన దేవుడో మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ఇంట్లో వాళ్ళు ఎడిపోయినారు, పనులు చేస్తున్నారా? రమ్మని చెప్పండి, వాళ్ళు కూడా కూర్చుంటే కదా. ఈ సమయం కొరకై దైవ గ్రంథముల నుండి మనకు జ్ఞాపకం చేయబడినటువంటి భాగములను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ నిర్గమకాండములో 3వ అధ్యాయం 1వ వచనములో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అని చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో చాలా సంగతులు ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మనం చూడలేము. కానీ యిత్రో అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యిత్రో ఈ మాట మనకు సమయం కొరకై దైవ గ్రంథముల నుండి మనకు జ్ఞాపకం చేయబడడం చూస్తూ ఉన్నాం. ఈ యిత్రోను చూసినప్పుడు తాను మిద్యాను యాజకుడు అని చూస్తూ ఉన్నాం. మోషే ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఈ మిద్యాను దేశములో మిద్యాను యాజకుడైనటువంటి యిత్రో ఇంట
మోషే ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇత్రో మోషేకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే ఆ కారణంగా ఇత్రో ఇంట మోషేను 40 సంవత్సరాలుగా ప్రభు కొరకైన పాత్రగా దేవుడు సిద్ధపరిచినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి ఇత్రో ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది అని మనం చూస్తాము అని అంటే, ఆదికాండంలో ఒక మాట మనం గమనిస్తూ వస్తే 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మేదాను, మిథ్యాను, ఇస్బాకు, చూవాహు అనువారిని కనెను. కాబట్టి అబ్రహాము తన భార్య శారా చనిపోయినట్టుగా చూస్తాం. చనిపోయిన తర్వాత మరలా అబ్రహాము ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆమెకు ఇక్కడ ఎంతమంది కుమారులు పుట్టారు? 6 కుమారులు పుట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ 6 కుమారులలో ఒకడు మిథ్యాను అనే మాట కనబడుతూ ఉంది. ఈ మిథ్యాను సంతానము మిథ్యానీయులు అని కనబడుతూ ఉన్నారన్నమాట. వీరు ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, అబ్రహాము యొక్క సంతానం, అబ్రహాము సంతానం. కాబట్టి మిథ్యాను దేశంలో ఉన్నప్పటికీ మిథ్యాను అబ్రహాము యొక్క సంతానముగా గమనిస్తాం. అబ్రహాము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాడనే దానికి సందేహం లేదు. అబ్రహాము కలిగిన దేవుణ్ణే తాను కూడా కలిగి ఉన్నాడు అనడానికి సందేహం లేదు. ఆ దేవుణ్ణి సేవించేవాడుగా కనబడుతున్నాడు. యాజకుడు అంటే దేవుని సేవించేవాడు అనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి మనం గమనిస్తూ వస్తే అబ్రహాము సంతానమైనటువంటి ఈ మిథ్యాను వాడైనటువంటి ఇత్రో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చరిత్రలో మనం గమనిస్తూ వస్తే ఇత్రో అనేటువంటిది ఈ మనుషుని యొక్క పేరు కాదు అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇత్రో అనేటువంటి పదం ఈ మనుషుని యొక్క పేరు కాదు అనే సంగతి చరిత్రలో మనకు అర్థం అవుతుంది అన్నమాట. పేరు కాకపోతే ఇక మరి ఇంకేంటి అని అంటే బిరుదు. ఏంటంటే చెప్పండి, బిరుదు. ఈ మనుషుని పేరేం పేరు అని మనం గమనిస్తాము అని అంటే 2వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. చదవండి, ఎన్నో వచనం అది? 18వ వచనం. వారు తమ తండ్రి అయిన రగూయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. కాబట్టి ఆయన పేరు ఏం పేరు అని మనం చూస్తాము అని అంటే రగూయేలు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ రగూయేలు మిథ్యానీయుడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ మిథ్యానీయుడు అనేటువంటి రగూయేలు ఎవరి సంతానం చెప్పండి? అబ్రహాము సంతానం. అబ్రహామునకు దైవ గ్రంథములో 3 చోట్ల ఏమని పేరు కలిగిందని చూస్తాం? చెప్పండి త్వరగా. 3 చోట్ల అబ్రహామును గురించి అబ్రహాముకు ఏం పేరు కలిగిందని చెప్పండి? దేవుని స్నేహితుడు. అబ్రహాం ఎవరంటే చెప్పండి? దేవుని స్నేహితుడు అనేటువంటి పేరు అబ్రహామునకు కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ అబ్రహాము సంతానమైనటువంటి మిథ్యానీయుడు ఈ మనుషుని పేరు రగూయేలు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. రగూయేలు అనేటువంటి మాటకున్న అర్థం ఏంటంటే దేవుని స్నేహితుడు అని అర్థం. రగూయేలు అనే మాటకు అర్థం ఏంటది చెప్పండి? దేవుని స్నేహితుడు. అబ్రహాము పేరు అబ్రహాము. అయితే అబ్రహాముకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే చెప్పండి, దేవుని స్నేహితుడు. ఇప్పుడు చూడండి, అబ్రహాము సంతానమైనటువంటి ఈ మనుషునికి రగూయేలు అనే పేరు మనకేం చూపిస్తుందని అంటే దేవుని స్నేహితుడనే పేరు అబ్రహాము కలిగింది కదా. కాబట్టి ఇప్పుడు ఆ పేరు, ఆ బిరుదు రగూయేలు కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే రగూయేలు అనే మాటకున్న అర్థం ఏంటంటే దేవుని స్నేహితుడు. ఎవరంటే చెప్పండి, ఇతడు దేవుని స్నేహితుడు. ఈ దేవుని స్నేహితుడు అనేటువంటి ఈ మనుషునికి మరొక పేరు ఏం కనబడతా ఉందని అంటే చెప్పండి, ఇత్రో అని కనబడతా ఉంది. ఇత్రో అనేటువంటి మాటకున్న అర్థం ఏంటంటే
శ్రేష్ఠుడు అని అర్థం. ఇత్రో అనే మాటకున్న అర్థం ఏంటిది చెప్పండి? శ్రేష్ఠుడు. యెహోషువ గ్రంథంలో గమనిస్తా వస్తే ఈ మనిషికి ఇంకొక పేరు కూడా కనబడుతుంది. ఏం పేరు చెప్తారు ఎవరన్నా? ఓ బాబు. ఏం పేరు చెప్పండి? ఓ బాబు అనే పేరు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం న్యాయాధిపతుల గ్రంథంలో అవునవును ఓ బాబు అనే పేరు కనబడుతుంది. ఇప్పుడు రఘుయేలు అన్నా, ఇత్రో అన్నా, ఓ బాబు అన్నా చెప్పండి ఒకటే. ఈ 3 పేర్లు మోషే మామ అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కొంతమంది అంటారు మోషేకు 3 మామలు అంటారు. ఎంతమంది మామలు చెప్పండి? 3 మామలు. మోషేకు 3 మామలు అయితే భార్యలు ఎంతమంది చెప్పండి? 3 కదా. అర్థమవుతుంది. తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మోషేకు భార్య ఒకటే. అయితే మోషే మామైనటువంటి రఘుయేలు దేవుని స్నేహితుడు అనే పేరు. ఆ మనుషునికి ఇత్రో అని మాట కనబడుతుంది. బిరుదు అంటే శ్రేష్ఠుడు. చూసారా? అయితే 3వదిగా హోబాబు అనే మాటకున్న అర్థం ఏంటంటే ప్రియుడు. హోబాబు అనే మాటకు అర్థం ఏంటంటే చెప్పండి? ప్రియుడు. చూసారా? ఏ మనుషుడు దేవునితో స్నేహం కలిగి ఉంటాడో ఆ మనుషుడు చెప్పండి శ్రేష్ఠుడు. ఏ మనుషుడైతే దేవునికి శ్రేష్ఠుడిగా ఉంటాడో ఆ మనుషుడు ప్రియుడు. అర్థమవుతా ఉందా? అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఇవి మన ఆధిక్యతలుగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుణ్ణి స్నేహితునిగా కలిగి ఉండాలి. 2వది చెప్పండి శ్రేష్ఠులంగా ఉండాలి. 3వది చెప్పండి ప్రియులుగా ఉండాలి. అర్థమవుతా ఉందా? ఇది ఎంతో శ్రేష్టమైన సంగతులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. చాలా పర్యాయాలు అనుకుంటాం మంచిదే దేవుని స్నేహితులుగా. 2వది చెప్పండి శ్రేష్ఠులుగా. 3వది చెప్పండి ప్రియులుగా. ఈ ఆధిక్యతలు ఆయన ప్రజలుగా మనం కలిగి ఉండాలంటే మనం కూడా దానికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉండాలి. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అది మనకు ఆశీర్వాదం. అది సాక్ష్యం. ఇటు సాక్ష్యాన్ని భూమి మీద దేవుని ప్రజలుగా వ్యక్తిగతంగా మనం కలిగి ఉండడం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది చెప్పండి? మహిమ కలుగుతూ ఉంది. అందుకే మనం గమనిస్తా వస్తే చూడండి మోషే పరిచర్యలో ఇత్రో ఎంతో సహకారిగా కనబడడం చూస్తూ ఉన్నాం. అందుకే భూమి మీద దేవుని మహిమకున్న పాత్రలుగా మనం జీవించే వరంగా ఉండాలి. అందుకే ఇత్రో అనే పదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక 5 చిన్న తలంపులు ఈ సమయం కొరకే దేవుని వాక్యములో నుండి మనం జ్ఞాపకం చేసుకునే వరంగా మనం ఉంటాం. మనం గమనిస్తా వస్తే దైవ గ్రంథంలో చూడండి ఈ 3వ అధ్యాయములో మోషే ఏం చేశాడు అనంటే తన మామైనటువంటి ఇత్రో యొక్క మందను కాచుకుంటూ హోరేబుకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ హోరేబుకి వెళ్ళినప్పుడు ఒక పొద ఏం చేస్తా ఉంది చెప్పండి? అగ్ని చేత మండుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మండుతూ ఉంది. అప్పుడు మోషే చూశాడు ఆ పొద వైపు. అరే పొద మండుతూ ఉందే అని చూస్తా వస్తే ఎంతసేపు చూసినా పొద మండుతూ ఉంది కానీ పొద ఏం కాలేదు చెప్పండి? కాలిపోలేదంట. విచిత్రంగా వింత కదా ఇది. అరే ఏంటి ఇంత పెద్ద మంటలు వస్తూ ఉన్నాయి, పొద కాలిపోవడం లేదే, పైన ఈ పొద ఆకులు కలకలలాడుతూ ఉన్నాయి, ఏంటి వింత? దగ్గరగా పోయి చూస్తానని సమీపిస్తూ ఉంటే స్వరం పడుతుంది, మోసే మోసే దగ్గరకు రాకము, నేను నీ పితరుల దేవుడను. చూశారా? ఐగుప్తులోని నా ప్రజల యొక్క దాసత్వాన్ని నేను చూశాను. వారిని విడిపించడానికి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని నిత్యస్వాచ్యంగా వారికి ఇవ్వడానికి నేను దిగి వచ్చాను. రమ్ము, నిన్ను వారి ఎదుగు పంపెదను. నువ్వు వారి ఎదుగు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ ఎదుగు పంపాడని చెప్పు అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఈ దేవుడు క్రొత్తగా వచ్చిన దేవుడు కాదు. ఎవరు చెప్పండి? దేవుడు పితరుల దేవుడు అనే సంగతి కనపడుతుంది. దేవుడు ఆయనే. ఆయన మన పితరుల దేవుడు. వారిలో నుంచే మనం అందరం వచ్చాం. ఆ దేవుడు నన్ను మీదకు పంపాడని నువ్వు పోయి చెప్పు అని చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, అయ్యా నేను వెళ్తాను, నేను వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీదకు పంపాడని చెప్తాను. ఒకవేళ వారు గనక ఆయన పేరేంటి అని కనుక అడిగితే నేనేం చెప్పాలా? చాలా పురాలు ఏం చేస్తాం, మనం ఆలోచన లేకుండానే పోతూ ఉంటూ ఉంటాం. మేము ఉండేది అద్దంకి అన్నమాట. అద్దంకి ఒక సామెత ఉంది, మీకు అందరికి ఉందో లేదో. ఓసారి నేను బాంబేకు పోయినాను. బాంబేకు పోతే అక్కడ వచ్చి అడిగారు, అన్న అద్దంకి గురించి ఒక సామెత ఉంది, ఆ అద్దంకేనా మీ అద్దంకి అని అడిగారు. అర్థమవుతుందా? ఏం సామెత అది అంటే,
సింగడు అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడు. అర్థమవుతుంది? సింగడంట అద్దంకి పోను పోయినాడంట, రాను వచ్చేసాడంట. ఆ అద్దంకేనా? అవును. ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఏదో చాలా అక్కరుంది, దాని కొరకు మన సింగడంటే సింగయ్య అనమాట ఆయన పేరు, మన సింగడిని ఉదయాన్నే అద్దంకి పంపుదాము అని చెప్పుకుంటున్నారంట వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు. అది విన్నాడు వాడు ఏం చేశాడు తెలుసా? సింగడితోనే లేచి అద్దంకి పోయి వచ్చేసాడు. అరే ఎడకపోయినావురా అంటే, మీరు చెప్పుకుంటున్నారు కదా ఉదయాన్నే సింగన్ని అద్దంకి పంపిద్దామని, అందుకని ఉదయాన్నే పోయాను వచ్చాను అన్నాడంట. చూసారా ఎందుకు పంపించినట్టు? ఎందుకు పంపుదాం అనుకుంటున్నారు చెప్పండి? అది తెలుసుకుని పోవాలి కదా. అది తెలుసుకుని పోకుండా ప్రయోజనం ఏంటి? చాలా పర్యాలమైన బ్రతుకులు అలాగే కనబడుతూ ఉంటాయి. మోషే దైవజనుడు జ్ఞానం, అయ్యా నేను వెళ్తాను, మీ పితరుల దేవుడు నన్ను మీదకు పంపాడని నేను చెప్తాను. ఒకవేళ కనుక వారు ఆయన పేరేంటి అని అడిగితే, నీ పేరేమని చెప్పాలి నేను? అప్పుడు 14వ వచనంలో 3వ అధ్యాయంలో దేవుడు మోషేకు తన పేరు చెప్తా ఉన్నాడు. చదవండి త్వరగా. అందుకు దేవుడు, నేను ఉన్నవాడనని అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఆయన పేరేం పేరమ్మా చెప్పండి? ఉన్నవాడు అని అనబడేవాడంట. చూశారు? ఎవరైతే భూమిని ఆకాశములను అందున్న సమస్తమును మానవులను నిర్మించినవాడుగా కనబడుతున్నాడో, సమస్తమును సంరక్షించువాడుగా కనబడుతున్నాడో ఆయనే యెహోవా, ఆయనే యేసు, ఆయన రక్షకుడు, ఆయన ఉన్నవాడైనటువంటి దేవుడు అనే సంగతి మోషేకు దేవుడు బయలుపరిచినట్టుగా చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మోషే అన్నాడు, అయ్యా నేను ఐగుప్తుకు వెళ్ళడానికి నేను ఎంతటి వాడను. చూశారా? నేను ఐగుప్తుకు వెళ్ళడానికి ఏమంటాడు చెప్పండి? నేను ఎంతటి వాడను. స్టెఫను మాట్లాడుతూ మోషేని గురించి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మోషే ఎవరంటా చెప్పండి? వచనం తీసిన వారు చదవండి త్వరగా. మోషే ఎవరంటే చెప్పండి? అపోస్తలుల 7వ అధ్యాయంలో గమనిస్తా వస్తే ఆ వచనం చూడండి. ఎన్నో వచనం అది? చదవండి 20. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మనం గమనిస్తా వస్తే ఆ స్టెఫను మోషేని గురించి ఏమని చెబుతున్నాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది అని మనం చూస్తాము అని అంటే 22వ వచనం, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మోషే ఎలాంటి వాడు చెప్పండి? ఐగుప్తు యొక్క సకల విద్యలన్నీ అభ్యసించాడంట. ఈ మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలన్నీ అభ్యసించడానికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి చెప్పేటప్పటికి? 40 సంవత్సరాలు వచ్చేసినాయి. చూసారా? ఈ దినాలు కూడా అంతే ముదిరిపోతూ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా. 40 ఏళ్ళు. ఎందుకయ్యా అంటే, అన్నా ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, కాబట్టి టెస్టులు రాస్తానే వచ్చాం, సంవత్సరాలు అయిపోతూ వచ్చినాయి, అయ్యేవో రాలేదు, వయసేవో అయిపోయింది, పెళ్ళి కావాలి ఇప్పుడు. చూసారా? అదే మోషే అలా కాదు, సకల విద్యలు అన్ని తాను ఏం చేశాడంటే అభ్యసించిన వాడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మోషేని గురించి ఒక చిన్న మాట ఏంటంటే ప్రవీణుడు. ఎవరంటే చెప్పండి? మోషే ప్రవీణుడు. ప్రవీణుడు అంటే అర్థం ఏంటి? చాలా మంది పిల్లలకు పెడతారు ప్రవీణ్ అని. అంటే అర్థం ఏంటి చెప్పండి? అన్ని విద్యలలో 6 తెరిన వాడు. ప్రావీణ్యత అంటే మహావివేకం, జ్ఞానం కలిగినటువంటి వాడు. చూసారా? ఇది మోషే యొక్క సంగతి. అయితే ఇప్పుడు మోషే అంటాడు దేవునితో, అయ్యా ఐగుప్తుకు వెళ్ళడానికి ఇప్పుడు అంటాడు నేను ఎంతటి వాడను. చూసారా ఏమైపోయింది ఈ పదం చెప్పడానికి? 40 సంవత్సరాలు దేవుడు మోషే చేత మిద్యాను దేశములో ఇద్దరు గొర్రెలు కాపించాడు. అర్థమవుతా ఉందా? గొర్రెలు కాస్తూ వచ్చాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తే 40 సంవత్సరాలకు ముందు చదివిన విద్యను ఇంకేడొకటి చెప్పండి? అన్ని భస్మం. ఇప్పుడు మోషే ఏమైపోయాడంటే నేను ఎంతటి వాడను. వాస్తవమే. అర్థమవుతుందా? నేను ఎంతటి వాడను. కాబట్టి దేవుడు చాలా సంగతులు చెప్పి మోషేని దేవుడు సిద్ధపరిచినట్లుగా చూస్తాం. సిద్ధపరిస్తే మోషే ఏమంటాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నిర్గమకాండంలో మనం గమనిస్తా వస్తే చదవండి ఆ మాటలు. 3వ అధ్యాయంలో మనం గమనిస్తా వస్తే మోషే దేవునితో ఏమంటాడని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది అని అంటే 1వ వచనం 4వ అధ్యాయం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు,
నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, అయ్యా చిత్తగించమంటే నేను ఒక మాట చెప్తాను వినయ్యా కొంచెం. ప్రత్యక్షమయ్యాడు, ఆ సంగతులన్నీ వివరించడానికి సమయం సరిపోదు అన్నాడంట. అయిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత అడిగాడంట, అంకుల్ దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని చెప్పావు కదా, ఆ ప్రత్యక్షత ఎలాగయిందో చెప్తావా, ఓసారి వినాలనిపిస్తా ఉంది అన్నాడంట. వెంటనే అన్నాడట, వట్టిదా అన్నీ అట చెప్పాలి, అప్పుడు చెబితేనే ప్రజల్లో మనం ఏం చేస్తామో చెప్పండి, ఆకర్షించుకుంటాం అన్నాడంట. చూసారా, ఈ దినాల్లో ఎక్కడ చూసినా కళ్ళబొల్లి మాటలు, నిజము కానిటువంటి బోధలు, ప్రత్యక్షత లేని జీవితం. అర్థమవుతుందా? ప్రజలను మాయ చేయడం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దినాల్లో ఎంతో మంది అలాగ మోసపోవడం చూస్తూ ఉంటూ ఉన్నాం. అర్థమవుతా ఉందా? కాబట్టి ఇక్కడ మోసే అంటా ఉన్నాడు, మోసేకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అర్థమవుతుందా? అయితే వాళ్ళు అంటారు దేవుడు నీకు ప్రత్యక్షము కాలేదని అంటారు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ చెయ్యి కదా, ఓసారి నీ రొమ్మును ఆనించుకున్నాడు. తీసేసరికి చెయ్యి అంతా ఏమైపోయింది చెప్పండి, కుష్టు వచ్చేసింది. చూసావు కదా, ఈ విధముగా వారు నీకు దేవుడు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. చూసారా? ఆ తర్వాత ఇంకా అంటాడు, నీ చేతిలోదేంటి కర్ర, ఆ కర్రను నేల పడవేసేయి అని చెప్పాడు. పడవేసిన వెంటనే ఏమైపోయింది చెప్పండి, పాము అయిపోయింది. చూసారా? మళ్ళా దాన్ని పట్టుకో, అమ్మో పాము ఎడబడుకుంటావు, లేదు నువ్వే కదా వేసావు కర్రని, పట్టుకోంగలోని మళ్ళీ ఏమైపోయింది చెప్పండి, చూపించు, వీటిని బట్టి నమ్ముతారు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అయినా మోసే ఏమంటాడో తెలుసా? ఆ 4వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే తాను ఏమని చెబుతున్నాడని మనం చూస్తూ ఉంటాము అని అంటే 10వ వచనం, అప్పుడు మోసే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాచునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పడను కాను, నేను నోటి మాంజము నాలుక మాంజము గలవాడనని యెహోవాతో చెప్పగా, మోసే చెప్తా ఉన్నాడు, అయ్యా నీవు నీ దాచునితో మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుండి నీవు నన్ను ఎరుగుదువు. చూసారా, మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుండేనా మోసే ఎరిగింది దేవుడు? చెప్పండి. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఎరిగాడు. చూసారా, ఆ దినాలలో హెబ్రీయుల మగపిల్లలందరూ కూడా చంపబడుతూ ఉన్నారు. 3 నెలలు ఎవరు కంటపడకుండా తల్లి పెంచింది, కష్టమైపోయింది. ఆ జమ్ము పెట్టిలో పెట్టి ఆ నైలు నదిలో వదిలిపెట్టడం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఫరో కుమారుడు అక్కడికి రావడం చూస్తాం. ఆ బిడ్డను చూసిన వెంటనే అంటది, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడన్నప్పుడు చూడండి, వాడినెత్తి నీళ్ళల్లో పడేసేయండి అని చెప్పాలి. అయితే ఏమంటుంది చెప్పండి, ఆమె జాలు పడిందంట, కనికరపడిందంట. వెంటనే చెప్తా ఉంది, ఈ బిడ్డను పెంచడానికి ఒక దాదిని తెస్తానని మిరియాము చెప్పినప్పుడు పిలుచుకురమ్మని చెప్పి ఆ బిడ్డను సాకడానికి అప్పగించినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ బిడ్డను సాకినందుకు తల్లికి జీతం ఇస్తా కూడా వచ్చిందంట. దేవుని ఏర్పాటు చూడండి ఎలాగొద్దో. ఆయన సంకల్పం ఒక్కొక్కరి విషయంలో ఉంటుంది. చాలా పనులు గ్రహించమనే సంకల్పాన్ని. చూసారా? కాబట్టి ఇప్పుడు మోసే అంటాడు, నువ్వు నన్ను ఎరుగుదువయ్యా, ఎప్పటి నుంచి? నువ్వు నాకు దర్శనమైనప్పటి నుండి, నువ్వు నాతో మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుండి నన్ను నువ్వు ఎరుగుదువు. చూసారా, నేను నోటి మాంజము నాలుక మాంజం. నాలుక మాంజమా నోటి మాంజమా? 2 ఒకటేగా? చెప్పండి, 2 ఒకటేనా 2 2? కాబట్టి చూడండి, ఈ షాకులుగా చెప్తా ఉన్నాడు. అర్థమవుతా ఉందా? నా పరిస్థితి ఇది, కాబట్టి నా వల్ల కాదు అని చెప్పడం చూస్తూ ఉంటూ ఉన్నాం. చాలా సంగతులు ఉన్నాయి. కానీ దేవుడు చెప్పాడు, కుంటువాడిని కానీ, మూగవాడిని కానీ, చెవిటివాడు కానీ ఆ వీరందరూ కలుగజేసింది ఎవరు చెప్పండి? యెహోవానే, నేనే కదా. చెప్తా వస్తే అప్పుడు మోసే అంటాడు ఒక మాట, ఏమని? 13వ వచనం చదవండి. అందుకతడు 13వ వచనం చదవండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారినే పంపమనగా. మోసే ఏమంటున్నాడు చెప్పండి? అయ్యో ప్రభువా,
అయ్యో అనే మాట ఎప్పుడు అంటామని చెప్పండి అయ్యా జాకబ్. అయ్యో అనేటువంటిది ఎప్పుడు అంటాము అని అంటే, ఒక్కసారి చూడండి పొల ఇరిగి పైన పడుతూ ఉంది, నేను చూస్తూ ఉన్నా, అయ్యో అయ్యో అంటాం అనమాట, అంతే. అర్థమవుతుందా? ఒక మనుషుడు ఉన్నాడు, ఏదో కొట్టేసింది యాక్సిడెంట్, అయ్యో అయ్యో అని అరుస్తాం. అర్థమవుతా ఉందా? ఆకస్మికంగా జరగకూడనివి జరిగినప్పుడు అప్పుడు ఈ పదాన్ని తెలియకుండానే వచ్చేస్తుంది, అయ్యో అనేది మాట కనబడతా ఉంటుంది. అయ్యో అనే పదం ఆపదను చూపిస్తూ ఉంటూ ఉంది. చూశారా? మోసే అంటాడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారినే పంపు. చూశారా? కాబట్టి తర్వాత వచనంలో చూస్తే అక్కడ ఏమని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, ఆయన మోసే మీద కోపపడి, ఆయన మోసే మీద ఏం చేశాడు చెప్పండి? ఎందుకు చెప్పండి? పంపదలుచుకుంది నిన్నే కదా, ఏర్పాటు చేసుకుంది నిన్నే కదా. నీ విషయంలో ఒకసారి వెనక తిరిగి ఆలోచించుకో, దేవుని సంకల్పం. కాబట్టి ఇంకెవరిని పంపదలుచుకున్నాను నేను చెప్పండి? నిన్నే కదా నేను పంపదలుచుకుంది. అర్థమవుతుందా? కాబట్టి తిమోతి సాక్షిలో ఓ మాట అన్నాడు కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, నేను ఎవరిని పంపెదను. అర్థమవుతా ఉందా? నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవును. అర్థమవుతా ఉందా? ఎందుకు అంటా ఉన్నాడు ఆయన ఆ మాట? నువ్వు వినాలి, నీ అంతటా నువ్వుగా ముందుకు రావాలి. కాబట్టి యెషయా అంటున్నాడు, చిత్తగించము, నేను ఉన్నాను, నన్ను పంపు అని చెప్పడం చూస్తూ ఉన్నాము. చూసారా? అయితే ఇక్కడ మోసేని గురించి చూస్తూ వస్తే, అయ్యో ప్రభువా, నువ్వెవరిని పంపదలుచుకున్నావో వాళ్ళని పంపేసుకోపో అని చెప్పడం చూస్తూ ఉన్నావు. మోసే కోప్పడినట్టుగా దేవుడు కోప్పడినట్టుగా చూస్తూ ఉన్నావు. అప్పుడు చెప్పాడు, మోసే, నీ అన్నయ్య అహరోను లేడా? ఆ మనుషుడు నిన్ను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. ఆ మనుషుడు నిన్ను చూసి సంతోషిస్తాడు హృదయంలో. ఆ తర్వాత గమనిస్తావు, ఆ మనుషుడికి నువ్వు దేవుడు అయి ఉంటావు, ఆ మనుషుడే నీకు నోరుగా ఉంటాడు. నేను నీకు ఏం చెప్తానో అవన్నీ కూడా ఆ మనుషుడే నీకు బదులుగా మాట్లాడతాడు. ఇవన్నీ చెప్పి పంపించిన దేవుడు ఐగుప్తుకు బొమ్మని మోసేది చెప్తా ఉంటే, పోయేటువంటి పరిస్థితులు మోసేకి లేవు. ఎందుకని చెప్పండి? ఎందుకని? 40 సంవత్సరాలుగా ఇత్రో యొక్క గొర్రెల మందను మోసే ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? ఇప్పుడు మోసే పోతే మందను ఎవరు మేపుతారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలు. ఇప్పుడు మందు పెట్టి పోతానంటే పోనిస్తాడా? అరే, నీకు 40 సంవత్సరాలకు తిండి పెట్టానురా, నా కూతురు నుంచి పెళ్లి చేశానురా, నీ పిల్లల్ని వీళ్ళందరినీ పోషించానురా, ఈ మంద ఎవరు కాస్తారు నువ్వు పోతే చెప్పండి? పోనివ్వడు. ఏం చేయడు చెప్పండి? ప్రభువా, నువ్వు ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేదు, కాబట్టి నా వల్ల కాదు, ఇది చాలా కష్టం అని మోసే దేవునితో మాట్లాడడం చూస్తూ ఉన్నాం. దేవునికి కష్టం అయ్యా చెప్పండి? అందరూ చెప్పండి ఒకసారి, కష్టమా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా చెప్పండి? దేవునికి సమస్తమును సాధ్యం కాదా? అదే చాలా పర్యాలు మనం ఏం చేస్తామనంటే, మన ముందు ఉన్న పరిస్థితులను చూస్తాం. మనం ఆ పరిస్థితులు చూసేసి మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. చూసారా? నయోమి చూడండి, దేశంలో కరువు చూసేసి మోయాబుకు పోయిందంట. అర్థమవుతా ఉందా? ఏమైంది చెప్పండి? అలాగే మనం గమనిస్తాం 26వ అధ్యాయంలో ఇస్సాకు కూడా గమనిస్తాం, దేశంలో కరువు కలిగితేనంట ఐగుప్తుకు పోవాలనుకుంటా ఉన్నాడంట. ఐగుప్తుకు పోతే ఇంకేముంది చెప్పండి? దేవుడు అబద్ధి కూడా అయిపోతాడు. ఎందుకు? దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారని, 400 సంవత్సరాలు ఉంటారని, ఆ తర్వాత నేను ఒక మనిషిని పంపించి వారిని విడిపిస్తారని ప్రణాళిక అంతా అబ్రాహాముతో చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఇస్సాకు ఐగుప్తుకు పోతే ఏమవుతుంది చెప్పండి? అందుకే దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నేను నీకు తోడై ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పడం చూస్తూ ఉన్నావు. బహుగా ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడిగా కనబడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. పరిస్థితులు ఏమైనా గమనిస్తూ ఉంటాం. నిరీక్షణ కలిగిన ప్రజలుగా మనం ఉండాలి. ఆ తర్వాత మోసే నెమ్మదిగా ఇంటికి వెళ్ళి మోసే ఇత్రోతో చెప్తా ఉన్నాడేమని చదవండి. ఆ వచనం 18వ వచనం. ఆ తర్వాత మోసే బయలుదేరి తన మామయ్య అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవు అయిన ఎడలా నేను ఐగుప్తులోని నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారో లేదో చూచుదునని అతనితో చెప్పగా, పోయి చెప్పాడు, మామా సెలవు అయితే ఏమైతే చెప్పండి? సెలవు కాకపోతే ఆబ్సెంట్. సెలవు అయితే నేను ఐగుప్తుకు పోతాను, నా పితరులు అక్కడ ఉన్నారు, వారు ఎలాగున్నారో ఒకసారి పోయి చూసి వస్తాను. ఒకవేళ నీకు సెలవు అయితే, మోసేలో ఉన్న అంతరంగంలో ఉన్న మాట ఏంటంటే, ఇతరు ఒప్పుకోడు.
దేవుడు ఏమన్నా చేయనండి, నా వల్ల కానే కాదు. గొర్రెల మందిని వదిలిపెట్టి పోలేను, భార్య పిల్లలు వదిలిపెట్టి పోలేను, ఐగుప్తుకు పోలేను. ఇది చాలా కష్టమైన సంగతి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరో ఒప్పుకోడు. చూశారా? అయితే చూడండి, మోసే ఊహించలా. ఇతరు ఏమన్నాడు చదవండి, అదే వచ్చిన చివరన. ఇతరు క్షేమముగా వెళ్ళమని మోసేతో అనను. అబ్బా, అద్భుతమైన మాట కదా ఇది. మోసే ఊహించాడా చెప్పండి? ఇది ఎవరి కార్యం చెప్పండి? దేవుని కార్యం కాదా? కాబట్టి ఎప్పుడైతే మోసే చెప్పాడో వెంటనే ఇతరు అంటాడు, క్షేమముగా వెళ్ళుము. ఈ క్షేమముగా వెళ్ళుము అనే మాట మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే, అంటా ఉన్నాడు ఇతరు మోసేతో, నేను నీకు అభ్యంతరము కాను. నేను నీకేం కాని చెప్పండి? మొట్టమొదటి తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇతరు, తన పేరు రఘుయేలు, ఆ మాటకు అర్థం దేవుని స్నేహితుడు. రెండవదిగా ఇతరు అనే పదం ఇష్టుడు దేవునికి. హోబాబు అనే మాట కనబడుతుంది న్యాయాధిపతులకు గ్రంథములో. ఆ మాట కూడా అర్థం ఏంటంటే ప్రియుడు. మనము దేవునికి స్నేహితులుగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులుగా ఉండడానికి గమనిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా కనబడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇతరు అంటాడు, క్షేమముగా వెళ్ళుము. నేను నీకు ఎంత మాత్రమును కూడా ఏం కాని చెప్పండి? అభ్యంతరము కాను. చూశారా? దేవుని ప్రజలకే చూస్తాం ఎన్నో పర్యాయాలు ఇంట్లో భార్య భర్తకు అభ్యంతరం, భర్త భార్యకు అభ్యంతరం. అర్థమవుతుందా? తల్లిదండ్రులు పిల్లలకు అభ్యంతరం, పిల్లలు తల్లిదండ్రులకు అభ్యంతరం, బంధువులు తల్లిదండ్రులకు అభ్యంతరం. ఒకరికి ఒకరు అభ్యంతరములు ఎన్నో కనబడుతూ ఉంటాయి. పోనిచ్చి సేవకులకు అభ్యంతరం. ఎందుకో తెలిసే, మెర్భానీలు కావాలి, సంకల్పం కాదు. అర్థమవుతూ ఉందా? ఎంత దౌర్భాగ్యమైన దినాలో చూడండి. ఎలాగో దేవునికి స్నేహితుడిగా ఉంటావు, ఎలాగో దేవునికి ఇష్టడుగా ఉంటావు, ఎలాగో దేవునికి ప్రియుడిగా ఉంటావు. ఇతరుని గురించి గమనిస్తూ వచ్చినప్పుడు తాను ఎవరుగా కనబడుతున్నాడని మనం చూస్తామంటే, స్నేహితుడిగా, ఇష్టడుగా, ప్రియుడిగా కనబడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, నేను నీకేం కాని చెప్పండి? అభ్యంతరము కాను. కాబట్టి క్షేమముగా వెళ్ళు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. వెళ్ళమని మోసేకి ఎవరు చెప్పారు చెప్పండి? త్వరగా దేవుడు చెప్పాడు. కాబట్టి నువ్వు మోసే ఇతరు ఏం చేస్తున్నాడు చెప్పండి? వెళ్ళు. దేవుడు పంపిస్తూ ఉంటే ఏ మనుషుడు ఆపలేడు. అర్థమవుతుందా? ఏ మనుషుడు అభ్యంతరం కాదు, ఆయనకు అసాధ్యమైంది లేదు. అదే చాలా ప్రజలు గమనిస్తాము. దేవుని ప్రజలుగా మనము దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు, మనం ఏం చేస్తూ ఉంటామని చెప్పండి? ఆటంకపరుస్తూ ఉంటాం, అభ్యంతరపరుస్తూ ఉంటాం. చూసారా? అభ్యంతర కారణం కాకూడదు. క్షేమముగా వెళ్ళు, నేను నీకు అభ్యంతరం కాను. వచ్చిన మాట చెప్తాను. మా వివాహం అయిపోయి 40 సంవత్సరాలు అయింది. 41వ సంవత్సరంలోకి ప్రవేశించాం. నా భార్య రాగి సంగటి ఎంత రుచిగా చేస్తుంది అంటే అంత రుచిగా చేస్తుంది. ఈ 40 సంవత్సరాలలో గమనిస్తూ ఉంటాం, ఒక్కసారి కూడా నాకేం చేయలేదో తెలుసా? ఆ రాగి సంగటి తినిపించలేదు. చాలామంది అంటారు, అక్క ఇంత రుచిగా చేస్తావు, ఎందుకు అన్నకు అలవాటు చేయలేదు నువ్వు ఈ రాగి సంగటి అంటే? ఆమంటది, నేను ఆయనకు అభ్యంతరం కాను. ఏమంటా ఉంది చెప్పండి? నేను ఆయనకు అభ్యంతరం కాను అంటే నేను ఆయనను బలవంతం చేయను. కాబట్టి ఆయనకు ఏది ఇష్టమో అదే నేను చేసి పెడతాను. అది కాదు ఇదని బలవంతం చేయను, అభ్యంతరం చేయను. ఆ తిండి విషయమే కాదు, ఏ విషయంలో కూడా గమనిస్తాం ఆమె అభ్యంతరంగా కనబడదు. ఎంత సమర్పణైనా సరే అభ్యంతరంగా ఉండదు. ఈ దినాల్లో చూస్తాం, ఎంతో మందిని చూస్తాం, అభ్యంతరంగా కనబడుతూ ఉంటారు. అందుకే ప్రభుమేమ గురించి చెబుతా, నేను మాంసం అసలు తినను. ఎందుకంటే హిందూ శాస్త్రాలను చదువుతూ వచ్చినప్పుడు మా అమ్మ కొరకు ఆ గ్రంథాల్లో ఏముందనంటే, జీవహింస చేయకూడదు, సకల జీవులు ఒక్కటే. మనుషుని యొక్క ప్రాణం ఎలాంటిదో జీవుల ప్రాణం కూడా అలాంటిదే. మనిషి జీవితంలో పాపము చేస్తే మరో జన్మలో కోతిగా, కుక్కగా, పందిగా పుట్టి ఇదంతా అనుభవిస్తారు అని ఉందన్నమాట. అందుకని జీవులు కూడా మనుషులు లాంటివి. కాబట్టి తింటే, కోసుకొని తింటే పాపం. తినేవాడిని కాను. యేసుప్రభు నమ్ముకున్నాక కూడా సుమారుగా 8 సంవత్సరాల వరకు ఎక్కడ తినేవాడిని కాను. ఓ రోజు ఒక సేవకుడు బలవంతం చేస్తూ వచ్చాడు. ఏమనో తెలుసా? ప్రభువా, నువ్వు బుద్ధి లేదయ్యా, నీకు బుద్ధి లేదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవునికి అన్నాడు. అరే, దేవుణ్ణి పట్టుకొని నీకు బుద్ధి లేదు అంటానా నేను? చెప్పండి, ఇదేం మాట? ఎందుకంటున్నావు నన్ను అని అంటే, ఇప్పుడు చూడండి, పొట్టేళ్ళున్నాయి, కోళ్ళున్నాయి. ఆ తర్వాత అరగట్టి పొలం దున్నుతావా వాటి ద్వారా? చెప్పండి, పొలం దున్నుతావా? లేదా ఇంకెందుకన్నా పనికొస్తాయా చెప్పండి? అవి ఎందుకు పనికొస్తాయి చెప్పండి? తినడానికే కదా పనికొస్తాయి. కాబట్టి దేవుడు చేసింది వాటిని ఎందుకు చెప్పండి? తినడానికే కదా. అవి నేను తినను అంటే వాటిని సృష్టించడంలో దేవుడికి ఏం లేదు చెప్పండి. కఠినమైన మాట. చూశారా? ఆయన అలాంటి వాడు కాదు కదా.
కాబట్టి నువ్వు బుద్ధి లేని వాడివి. అందుకే నేను తినను అంటా ఉన్నావు. బలవంతం చేస్తే తినడం మొదలుపెట్టాను. ఎలాగ తినాలో తెలియదుగా, మెత్తమెత్తని తింటే ఎముకలని ఆయన తినేవాడు పాపం. అట్లా అలవాటైపోయింది. అట్లా అలవాటైపోయి యేసు ఒక మాట చెప్పాడు, నీ ముందర పెట్టి నీ తినమన్నాడు. ఏం తినమన్నాడు చెప్పండి? నీ ముందర పెట్టి నీ తినమన్నాడు. ఇక చూడండి, ఎద్దు మాంసం తిన్నా, దున్న మాంసం తిన్నా, ఇక ఏ చెప్పండి అన్ని తింటా వచ్చేవాడిని నేను. నా భార్య తినదు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఒక దినం ఏం చేశారంటే సేవకులందరూ కూడా అది చేసుకొని ఆమెను చాలా బలవంతం చేశారు. ఏమ్మా ఆయన తినగలేదు, నీకేమైంది, నువ్వెందుకు తినవు, గోల అనమాట. ఆమెను చాలా చిన్న బుచ్చేశారనమాట. చాలా నొచ్చుకుంది బాధ. ఎందుకు నొచ్చుకుంది చెప్పండి? నువ్వు తింటున్నావు కాబట్టే కదా నన్ను ఈ విధంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు, అంతే నొచ్చుకుంది. ఆ దినం తీర్మానం చేసుకున్నాను, సుమారు ఇది 25 సంవత్సరాలు. ఏం చేయని చెప్పండి, నేను ఆమెకు అభ్యంతరకరమైనది నేను తినను. అర్థమవుతుందా? తింటాను, అది నేనేం చెప్తానో తెలుసా, తినను. ఎందుకు తినడు చెప్పండి? అది నా భార్యకు అభ్యంతరం. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఈ సామాన్యమైన సంగతులు ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే, ఒకరికి ఒకరు మనం ఎలా ఉండకూడదు చెప్పండి? అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం అభ్యంతర కారణంగా ఉండవో గమనిస్తాం, అప్పుడు ఆ వ్యక్తి దేవుడు చెప్పింది చేయడానికి వీలు అవుతుంది. మనం అభ్యంతర కారణం అయితే చెప్పండి, వీలు కాదు. అందుకే మోసే దేవుని కార్యాలు చేయడానికి మోసే మామ ఇద్దరు గమనిస్తూ ఉంటున్నావు, క్షేమముగా వెళ్ళుము. చూశారా? కాబట్టి నేను నీకు ఏం కానీ చెప్పండి, అభ్యంతరము కాను. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రభువు మహిమ కొరకే గమనిస్తూ ఉంటున్నావు. దేవుని స్నేహితులుగా, ఇష్టలుగా, ప్రియులుగా మనం జీవించడానికి మనం అభ్యంతర కారణంగా ఉండకూడదు. అందుకే ప్రభువు మాట్లాడుతూ మత్తయి సువార్తలో, బోధకులైన వారు తీయండి త్వరగా, ఎన్ని అధ్యాయము? దేవుని వాక్యలో మనం గమనిస్తూ వస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడడం చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయం. ఆ అధ్యాయంలో గమనిస్తూ వస్తే మొట్టమొదటి వచనంలోనే చూడండి, ఆ కాలమైన శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుగా. పరలోక రాజ్యములో, చాలమ్మ, పరలోక రాజ్యములో చెప్పండి ఎవడు గొప్పవాడు? అర్థమవుతుందా? ఇది శిష్యులకు ఉన్నటువంటి ఆలోచన అన్నమాట. ఎవరు గొప్ప? కాబట్టి పరలోకంలోనంట, ఇక్కడేమో భూమి మీదనే మొదలవుతుంది నేను గొప్ప అని. అర్థమవుతా ఉందా? కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప? ఇలాగ వాళ్ళు సమస్య పుట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు 2వ వచనంలో చూడండి, ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎదుగు పిలిచి వారి మధ్యన నిలబెట్టాను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో గొప్ప అనే సంగతి తర్వాత ప్రవేశించాలిగా. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ప్రవేశించాలి కదా. చాలా కాలం క్రితం అంట సువార్త పాడబడుకుంటూ పోతా ఉన్నారంట. మనము వెళ్ళేదాం పరలోకం నిశ్చయముగా అని పాడుకుంటూ పోతున్నారంట. వెనక ఒక ఆయన పాడుతున్నాడంట, మనము వెళ్ళము నిశ్చయముగాని ఒక ఆయన పాడుతున్నాడంట. బతుకులు అలాగున్నాయి. ఎటు పోతావు పరలోకానికి చెప్పండి? ఎటు పోతావు చెప్పండి? పాట అయితే పాడతాము, పోతాము మనం అని. కానీ ఎలాగో పోతాం? పోవడానికి క్రియలు కావాలి. అందుకే గొప్పవాడు అనేది తర్వాత పెట్టండి. పరలోకంలో మీరు ప్రవేశించాలి కదా, ముందు ప్రవేశించిన తర్వాత కదా గొప్పల సంగతి. కాబట్టి ఇప్పుడు చూడు, ప్రవేశించాలని అంటే ఇక్కడ అంటాడు, మీరు మార్పు నొంది ఎలాంటి వారు కావాలి చెప్పండి? చిన్న బిడ్డల వంటి వారు అయిపోవాలంట. చూసారా? చిన్న బిడ్డల వంటి వారు అయిపోవాలి. చూడండి, ఒకసారి అంట ఒక చిన్న బిడ్డనంట ఒక దొంగోడు ఎత్తుకున్నాడు అంట. ఎవరు ఎత్తుకున్నారు చెప్పండి? దొంగోడు ఎత్తితే ఆ దొంగోడు ముఖం చూసి ఆ చిన్న బిడ్డ నవ్వుతున్నాడు అంట. చూసారా? అది ఒక వ్యభిచారి ఎత్తుకున్నాడంట ఆ బిడ్డను, వాడి ముఖం చూసి కూడా నవ్వుతున్నాడంట. ఓ దుర్మార్గుడు ఎత్తుకున్నాడు ఆ బిడ్డను, వాడి ముఖం చూసి కూడా నవ్వుతా ఉన్నాడంట. ఇట్లా ఎవరన్నా ఎత్తుకొని ఆ బిడ్డని ఆ ముఖం చూసి నవ్వుతా ఉన్నాడంట. ఏంటి అని అంటే, అది నా గుణము అన్నాడంట. అర్థమవుతుందా? వారిలో ఉన్నటువంటిది తీసుకోవడం ఆ బిడ్డ తన స్వభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ స్వభావం ఏంటంటే ఆనందం. కాబట్టి లోకములో చెడుగంతా లోపల ఉంటే ఎలాగ ఆనందం ఉంటుంది చెప్పండి? అందుకే మీరు మార్పును ఉండాలి, చిన్న బిడ్డల వంటి వారు కావాలి. అప్పుడే మీరు పరలోక రాజ్యంలో ఏం చేస్తారు చెప్పండి? ప్రవేశిస్తారు. 4వ వచనం, కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో ఎవరు చెప్పండి? గొప్పవాడు.
తనను తగ్గించుకునేవాడు గొప్పవాడు పరలోక రాజ్యములో. ఆ తర్వాత కిందకు వచ్చేస్తూ గమనిస్తాం. 5వ వచనం చూడండి. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. 6వ వచనం. నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఒక్కరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. ఈ చిన్న బిడ్డలైనటువంటి వారిలో ఒక్కరికి అభ్యంతరం కలిగించేటువంటి వాడంట, ఆ అభ్యంతరం కలిగించే కంటేనంట ఇంకొక మంచి పని చేసుకోవడం మంచిదంట. ఆ మంచి పని ప్రభువే చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? తిరుగుడు రాయి. తిరుగుడు రాయి అంటే మీకు సామాన్యంగా అర్థం కావాలంటే తిరుగులు అనమాట. పైనేమో బెజ్జ ఉంటుంది రాయికి, అది తిరుగుడు రాయి. దాన్ని తిప్పుతూ ఉంటాం అనమాట. ఆ తిరుగుడు రాయికి ఏం చేయాలి? ఆ బెజ్జానికి మధ్యలో ఒక తాడు దూర్చి మెడకు కట్టేసుకొని సముద్రంలో ముంచి వేయబడతానంట, వానికి మేలు అంట. అది చూసారా? అభ్యంతరం కలిగించే కంటే చెప్పండి సముద్రంలో ముంచి వేయబడ్డం మేలు. ఈ బండ ఎందుకు కట్టుకోవాలి చెప్పండి? తేలకుండా, నువ్వు చచ్చిపోయావనే సంగతి తెలియకుండా లోకానికి తెలిస్తే ఆయన నామానికి దోషణ వస్తుంది. అర్థమవుతుందా? అలాంటిది రాకుండా అభ్యంతరం దేవుని ఇంట్లో కలిగించే కంటే సముద్రంలో ముంచివేయబడ్డం సావడం నీకు మేలు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎలాంటి మాట చూడండి. ఆయన గ్రహింపు ఉండదు. దేవుని ప్రజలుగా జరగనమ్మ, చల్లగా జరగడం, ముందుకు జరగండి. దేవుని ప్రజలుగా గమనిస్తాం. ఎలాంటి వారంగా మనం కనబడతా ఉంటాము అని అంటే అభ్యంతర కారణంగా కనబడతా ఉంటూ ఉంటాం. చదవండి. లూకా సువార్తలో 17వ అధ్యాయంలో మనం గమనిస్తా వస్తే 1వ వచనంలో ప్రభువు అంటాడు, ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? అభ్యంతరములు తప్పకుండా వస్తాయి. అర్థమవుతుందా? అది మన యొక్క మేలు. అది ఇప్పుడు చూడండి, ఎవరు అభ్యంతర కారణంగా కనబడుతున్నారో వానికి ఏంటంటే చెప్పండి, శ్రమ. ఇక్కడ అంటాడు 2వ వచనములో, వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలిగజేయవానికంటే మెడకు తిరుగుడు రాయి కట్టబడి సముద్రంలో ముంచి వేయబడుట వానికి ఏంటంటే చెప్పండి, మేలు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే 3వ వచనంలో అంటాడు, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు ఎలాగ ఉండండి చెప్పండి, జాగ్రత్తగా ఉండండి. అందుకే ఇత్రో, ఆయన పేరు రఘుయేలు, ఆయనకున్న బిరుదు ఇత్రో. ఆ మనుషునికి ఉన్న మరొక పేరు ఓబాబు. కాబట్టి ఇత్రో అనే పదము ఇష్టుడు అనే మాట కనబడుతుంది. ఆయనకు అసలు పేరు రఘుయేలు, దేవుని స్నేహితుడు. ఓబాబు అనే పదం ప్రియుడు అని కనబడుతూ ఉన్నాడు. ఇలాంటి సాక్ష్యాన్ని దేవుని ప్రజలుగా భూమి మీద కలిగి ఉండడానికి ఈ ఇత్రోలో మొట్టమొదటిగా కనబడుతున్న మాట ఏంటంటే, క్షేమముగా వెళ్ళుము. నేనేం కానీ చెప్పడం నీకు అభ్యంతరము కాను. చూశారా? అందుకే దేవుని ప్రజలుగా ప్రభువు మహిమ కొరకై ఎక్కడ దేనికి మనము ఏం కాకూడదని చూస్తామనంటే అభ్యంతరము కాకూడదు. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది చెప్పండి? మహిమ కలుగుతుంది. అది స్తుతి అంటే. అభ్యంతర కారణంగా జీవిస్తూ స్తుతి కొరకంటే ఏం ఉపయోగం చెప్పండి? దేవునికి మహిమ కలగాలి కదా, అభ్యంతర కారణం కాకుండా ఉండాలి కదా. అలాంటి వారంగా మనం ఉండాలి. అందుకే కొన్ని పర్యాల దైవ సేవకులకు ఎందుకు ట్రాన్స్ఫర్ చెప్పండి? సమస్య వచ్చింది సంఘానికి, సేవకునికి. ఒకరికి అభ్యంతరం కాకూడదు. అందుకే మరలా ఇది పునరావృతం కాకుండా ఉండడానికి స్థలాలు మారిపోతూ ఉంటుంటాయి. అలా ప్రభువును సేవించాలి. ఎక్కడ మనం అభ్యంతరం కనబడుతున్నాం దాన్ని మనం త్రిప్పేసుకునే వారంగా ఉండాలి. అదే ఇతరులో మొట్టమొదటిగా కనబడుతున్నదిగా చూస్తూ ఉన్నాం. తిరిగి 2వ మాట చూడండి. నిర్గమకాండము 18వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే, నిర్గమకాండము 18వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే 2వ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ మాట చదవండి. ఎన్నో వచనము అని చూస్తాము అని అంటే 8వ వచనం. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. 9వ వచనం. యెహోవా ఐగుప్తుల చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. 2వ మాట కనబడుతూ ఉంది. ఇత్రో అంట ఏం చేశాడయ్యా చెప్పండి? సంతోషించాడు. దేని గురించి సంతోషించాడు ఇత్రో చెప్పండి? దేని గురించి ఇత్రో సంతోషించాడు?
కాబట్టి దేవుడు మోషే ద్వారా ఐగుప్తులో తన ప్రజలు విడిపించిన కొరకై ఆయన చేసిన అద్భుతములు, వారు కొన్ని కష్టాలలో దేవుడు ఎలా వాళ్ళని విడిపిస్తూ వచ్చాడో ఆ సంగతులన్నీ మోషే తన మామైన ఇత్రోకి ఏం చేశాడంట చెప్పండి, వివరించి చెప్పాడంట. వివరించి చెప్పిన తర్వాత అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత గమనిస్తాం, యెహోవా ఐగుప్తుల చేతులను విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతని గురించి ఇత్రో విని ఏం చేశాడంటే చెప్పండి, సంతోషించాడు. మనం చూస్తాం, ఇతరులకు మేలు చేస్తే మనకేం సంతోషం చెప్పండి అయ్యా, మనకు చేస్తే మనకు సంతోషం కదా చెప్పండి. ఇతరులకు చేస్తే సంతోషిస్తామా? వాళ్ళ మేలు గురించి చెప్పినప్పుడు జీవము లేని ఒక నవ్వుతాం. అయితే మనసులో ఏముంటుంది చెప్పండి, బాధ. సంతోషించే వరంగా కనబడం. ఒక మనుషుడు మేలు పొందుతూ ఉంటే, ఒక మనుషుడు ఘనత పొందుతూ ఉంటే, ఒక మనుషుడు హెచ్చించబడుతూ ఉంటే, ఒక మనుషుడు దేవుడు తన మహిమ కొరకు ఉపయోగించుకుంటూ ఉంటే సంతోషపడతామా చెప్పండి, సంతోషపడతామా? పాడు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటామో చూసారా, ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటామో. అయితే ఈ ఇతర జీవితంలో గమనిస్తూ వస్తే ఆ సంగతులన్నీ విన్నాడు, గ్రహించాడు, దేవుడు ఎలాగో పక్షంగా చేశాడో తెలుసుకున్నప్పుడు సంతోషించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి, దేవుని ప్రజలుగా భక్తులుగా ప్రభు మహిమ కొరకై దేవుడు చేసే కార్యములను గ్రహించినటువంటి వారంగా మనము దేవుణ్ణి బట్టి ఏం చేసే వారంగా ఉండాలి చెప్పండి, సంతోషించే వారంగా ఉండాలా. సంతోషించమే 30వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం తీసిన వారు చదువుతారు ఎవరైనా త్వరగా? ఆదికాండము 30వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాహేలు చాలమ్మ అంతే. రాహేలంట తను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూచి తన అక్క ఏందో అసూయపడి, ఎవరెందో అసూయపడిందంటే చెప్పండి, ఏం రోగమా చెప్పండి, ఏం రోగం చెప్పండి, అక్కను చూసి అసూయపడ్డాం. అక్కకు పిల్లలు ఉన్నారు, 4 కుమారులు ఉన్నారు. రూబేను, తర్వాత చెప్పండి సిమ్యోను, ఆ తర్వాత లేవి, ఆ తర్వాత యూదా, 4 కుమారులు. అబ్బా, ఆ 4 కుమారులు చూస్తూ ఉంటే చూడండి, సొంత చెల్లెలే, అక్క పిల్లలే. అసూయ అంట. సంతోషించాలన్నా పర్లేదా? నాకు లేకపోయినా పర్వాలే, నా అక్కకి ఇచ్చారు బిడ్డల్ని, ఆ బిడ్డలే నా బిడ్డలు అనుకుంటా, భర్త ఒక్కడే ఇద్దరికి, కాబట్టి సంతోషించాలి కదా చెప్పండి. సంతోషించాం. కాబట్టి సొంత అక్కజల్లలో ఎలాగుంటే కానీ రకరకాల ప్రజల్లో ఎలాగో చెప్పండి సంతోషిస్తాం. ఇతరుల మేలు చూసినప్పుడు దేవుని ప్రజలుగా సంతోషించే వరంగా ఉండాలి. అందుకే మనం అందరం కూడా ఎవరము అని కనబడతా ఉందనంటే సహోదరులము, ఆ తర్వాత చెప్పండి అయ్యా సహోదరులము. సహోదరుడు సహోదరి అంటే అర్థం ఏంటంటే, సహోదరుడు అనే పదము సహ ఉదరము నుండి ఉద్భవించినవాడు, అంటే ఒక కడుపున పుట్టినవారు. మనం ఎవరమో లోకములో, అయితే మనం అందరం ఎవరమో చెప్పండి, ఒక కడుపును పుట్టినవారు, ఆయన ప్రజలు. అందుకే ఆదివారం బలలో 1 గ్లాసులో ద్రాక్షారసం మనం అందరం తీసుకుంటాం. అది మనకి ఏం చూపిస్తూ ఉందనంటే మేమందరం ఆయన శరీరం, ఆయన ప్రజలు, ఆయన పిల్లలు. ఇతరులకు మేలు జరిగితే ఎందుకు సంతోషించవు చెప్పండి, ఎందుకు సంతోషించాం? మా మందిరంలో నేను 2007లో వచ్చాను, ఇప్పటికి 20 సంవత్సరాలు అన్నమాట. 4 గుంపులు, ఒక గుంపుతో ఒక గుంపు మాట్లాడుకోరు. అర్థమవుతా ఉందా? ఒక గుంపు అంటే ఒక గుంపుకి ఇష్టం ఉండదు. దేవుని మహాకృప 4 సంవత్సరాల్లో ఒకే గుంపు అయిపోయింది. ఇప్పుడు 16 సంవత్సరాలుగా ఏకంగా ప్రభుని సేవిస్తూ ఉన్నారు. కనుక మనం అందరం ఒక్కటి అనేటువంటి సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకని ప్రజలుగా సంతోషించే వారంగా ఉండవు చెప్పండి. ఇక్కడ మనం గమనిస్తా వస్తే ఇద్దరు చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు చేసిన మేళ్ళన్నీ చూసిన వాడిగా కనబడుతున్నాడో సంతోషించిన వాడిగా కనబడుతున్నాడు. ఆదికాండం 37 అధ్యాయంలోనా చెప్పండి, ఆదికాండం 37 అధ్యాయంలోనా ఎవరున్నారు అక్కడ చెప్పండి, ఎవరున్నారు అక్కడ? యోసేపును చూస్తాం. యోసేపును ప్రేమించి తండ్రి అంట ఒక మంచి సొక్కా గుట్టించాడంట. ఏం గుట్టించాడయ్యా చెప్పండి? అరే చిన్నోడు కదా, అప్పటికే తల్లి చనిపోయింది. మా నాన్న యోసేపుని ఎంత బాగా ప్రేమిస్తున్నాడో చూడండి, మంచి సొక్కా గుట్టించాడని ఆనందపడాలన్నా పర్లేదా? అసూయ వచ్చేసిందంట. చూసారా? అదే సమయంలో యోసేపుకు ఒక కల వచ్చిందంట, పొలంలో పంట కడతా ఉన్నారంట. అప్పుడు యోసేపు పన లేచి నిలబడిందంట. తన సహోదరుల చేతుల్లో పనులన్నీనంట యోసేపు పనుకు సాగులు పడ్డాయి అంట. అది
అప్పుడు చెప్పాడు, అన్నలారా నాకు రాత్రి ఒక కల వచ్చింది, వినండి. మనందరం పొలంలో పంట కడతా ఉన్నాం. నా చేతిలో ఉన్న పని ఏమో లేచి నిలవబడింది. మీ పనులన్నీ నా పనికి సాగిలో పడినాయి. నేను చూశాను కళ అంటే అందుని బట్టి పగబట్టారంట, మరీ పగబట్టారంట, మరింత పగబట్టారంట. ఎందుకో తెలుసా? నువ్వు మమ్మల్ని ఏళ్తావా, మేము నీకు దాసులం అవుతామా? చూశారా ఎంతగా పగ? చూడండి చూడండి. మీ సహోదరులలో ఒకడు రాజు అయితే అది మీకు ఎంత మేలు చెప్పండి. మీ అన్న ముఖ్యమంత్రి అయితే నీకెంత మేలు చెప్పండి. వాడిని కాకుండా చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు చెప్పండి. లోకం సపోర్ట్ చేస్తుంది, కానీ ఈ ప్రజలమని చెప్పుకునే వరకు గమనిస్తూ ఉంటాం. ఎంతగా తెగించిన వరకు కనబడతారు పాడు చేయడానికి. అర్థమవుతుందా? ఆ వ్యక్తి ద్వారా నువ్వు పొందబోయే మేలు తెలియదు నీకు. ఆ మేలు తెలిస్తే ఆ వ్యక్తికి మేలు జరిగిందని నువ్వు సంతోషిస్తావు. అర్థమవుతుందా? ఆ మేలే కదా 7 సంవత్సరాల కరువు కాలంలో యాకోబు కుటుంబం పోషించబడ్డానికి యోసేపు కారణం కాదా? ఆ యోసేపు లేకపోతే ఏమైపోతారు చెప్పండి. కాబట్టి నీ సహోదరుల్లో ఒకరిగా దేవుడు హెచ్చించినప్పుడు ఎంత సంతోషించే వారంగా ఉండాలి చెప్పండి. సంతోషించాం. దేవుని ప్రజలుగా ప్రభు మహిమ కొరకాయి మనం కలిగి ఉండవలసినటువంటి అంతరంగ స్వభావం గమనిస్తూ ఉంటాం. ఇతరులలో కనబడుతున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఈ రోజే కాదు, మీరు చచ్చిపోయే వరకు వదిలిపెట్టకండి. ఈ మాటలు హృదయంలో పెట్టుకునండి. ఎప్పుడు దేవుని ప్రజలకు దేవుడు మేలు చేశాడు, మోసకు దేవుడు మేలు చేశాడు, ఐగుప్తు నుంచి విడిపించాడు, సంగతులన్నీ విన్నప్పుడు ఇతరు ఏం చేశాడు చెప్పండి. అది నీ జీవితం అయి ఉంటే ఎంత మంచిది చెప్పండి. దేవునికి ఎంత మహిమ కలుగుతుంది చెప్పండి. కనబడుతున్నాం అలాంటి వారంగా. అర్థమవుతా ఉందా? రెండవదిగా ఇతరులో దేవునికి స్నేహితుడిగా, దేవునికి ఇష్టడుగా, దేవునికి ప్రియుడిగా ఉండడానికి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే తన గురించి కాదు, ఇతరులకు దేవుడు మేలు చేసినప్పుడు సంతోషించే జీవితం. కానాను వివాహం జరుగుతుంది కదా, ఆ దినాల్లో యూదులు వారి విందు 7 దినాలు ఉంటుందన్నమాట. అది 3వ దినం విందు. ఎన్నో దినం విందు చెప్పండి? 3వ దినం విందు. ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళకు ఒక ఆచారం ఉంది, కాలు కడుక్కొని రావాలి లోపలికి. కాబట్టి ఇప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళకి లేదు ద్రాక్షరసం. తల్లి గమనించింది, ప్రభు దగ్గరికి అంటా ఉంది, అయ్యా వారికి ద్రాక్షరసం లేదు. ఎవరికి లేదు చెప్పండి? నీకు లేకపోతే ఇబ్బంది, కానీ వాళ్ళకి లేకపోతే నీకు ఎందుకు చెప్పండి. నీకు లేకపోతే నాకు లేదు అని పోయి చెప్పుకుంటావు, కానీ ఇంకెవరికైనా లేకపోతే వాళ్ళకి లేదని చెప్తావు ఎప్పుడన్నా? ఉందా అలాంటి బతుకు నీ బతుకులో చెప్పండి. అయ్యో వాళ్ళకి లేదే, నన్ను గురించి నేను ఆలోచించును, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అనేటువంటి చింత ఎప్పుడైనా కనబడుతూ ఉందా? దేవుని ప్రజలుగా మనం అది కలిగి ఉండవలసిన లక్షణం అది. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో అరవ చక్కని మాట పౌలు ఫిలిప్పీలకు రాస్తా అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరేం చేయండి చెప్పండి, కలిగి ఉండండి. చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు 4వ వచనంలో చదివితే ఆయన మనసు కనబడుతుంది. అందరూ తమ సొంత కార్యాలను చూసుకొనిచున్నారు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీలో ప్రతివాడును సొంత కార్యాన్ని గురించి కాదు, ఇతరుల కార్యాన్ని చూడాలి. 21వ వచనం చదవండి, అదే అధ్యాయం 21. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆ 2 వచనాలు కలిపి చదవండి, కలిపి చూడండి. 4వ వచనంలోనేమో మీలో ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఆ తర్వాత 21వ వచనం చూడండి, అందరూ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు కార్యం ఏంటి చెప్పండి త్వరగా. యేసుక్రీస్తు కార్యం ఏంటి? ఇతరుల కార్యము. ఏ కార్యం చెప్పండి? ఇతరుల కార్యం. ఇతరుల కార్యాన్ని చూసి దేవుని ప్రజలుగా సంతోషించే వరంగా ఉండాలి మనం. అదే చాలా పర్యాలు మన సంతోషానికి మనకేం కావాలి చెప్పండి? మనకు భక్షణకు కావాలన్నమాట. అందుకే చూడండి, చెట్టు అది ఫలిస్తూ ఉంటుంది. చెట్టు ఫలిస్తూ ఉంటే, ఏమి చెట్టు ఎందుకు ఫలిస్తూ ఉన్నావు, నీకోసరమా అంటే కాదు అంటది. అది ఏమంటది చెప్పండి? కాదు. మనం వండుకుంటా ఉంటాం, ఎవరి కోసం అంటే మా కోసమే అంటాం మనం కదా చెప్పండి. అంటావా లేదా? మా కోసమే అంటాం. మా కోసరం కాదు, ఇతరుల కోసమో చెప్పగలుగుతామా చెప్పండి? చెప్పు. మా కోసం అనేటువంటిది పని, ఇతరుల కొరకు అనేటువంటిది ఏంటిదో తెలిసే ఉపచారం. కాబట్టి ఆ విషయంలో సంతోషించే వరంగా మనం ఉండాలి. కాబట్టి అక్కడ మనం గమనిస్తూ వస్తే మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే, మనకు అక్కడ ఏమని జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే, ఇతరుల కార్యము. ఎవరి కార్యం చెప్పండి? యేసుక్రీస్తు కార్యం. అందుకే ఇతరులకు అర్థమైపోయింది దేవుని ప్రజల పక్షంగా దేవుడు ఎలా కార్యం చేశాడో అవన్నీ విన్నప్పుడు ఇతరు ఏం చేశాడంట? సంతోషించాలి. సంతోషించు,
ఆ సంతోషాన్ని దేవుడు నీకు కూడా ఇస్తాడు. అర్థమవుతుందా? ప్రభు ద్రాక్షారసాన్ని కలిగి చేశాడు. మరియమ్మ కూడా వచ్చిందా లేదా ద్రాక్షారసం? అర్థమవుతా ఉందా? కాబట్టి ఇతరులో రెండవదిగా మనకు కనబడుతున్న మాట ఏంటంటే, దేవుడు తన ప్రజలకు చేసిన మేలుల గురించి మోషే ద్వారా విన్నప్పుడు సంతోషించెను అనే మాట చూస్తూ ఉన్నాం. అది రెండవ మాట. మూడవ మాట చూడండి. ఈ నిర్గమకాండము 18వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఆ తర్వాత వచనం చదవండి. 10వ వచనం చదవండి. మరియు ఇతరు ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఇతరు దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకు స్తుతిస్తా ఉన్నాడమ్మా చెప్పండి? దేవుడు తన ప్రజలను ఏం చేశాడని అంటే మోషేను పంపించి ఐగుప్తుగా దాసత్వం నుండి ఏం చేశాడో చెప్పండి. ఐగుప్తులుగా చేతి క్రింద నుండి, వారి బానిసత్వం నుండి, ఆ అధోగతి నుండి, ఆ దౌర్భాగ్యమైన స్థితి నుండి యెహోవా వారిని ఏం చేశాడు చెప్పండి? విడిపించాడు. అందుకని యెహోవా నామమునకు ఏం కలగాలి చెప్పండి? స్తుతి కలుగునుగాక. దేవుడి చేసిన మేలును బట్టి మోషే ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఇతరు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే యెహోవాను స్తుతిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని ప్రజలుగా మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, ఆయన మనం ఏం చేసే వరంగా ఉండాలి చెప్పండి? స్తుతించే వరంగా ఉండాలి. నేను వస్తూ ఉన్నప్పుడే అన్న స్తుతి కూడిక అని చెప్పారు. ఏంటి కారణం? ఇన్ని సంవత్సరాలుగా సేవలో దేవుడు నన్ను కనుగరిస్తూ వచ్చాడు. నా బిడ్డలకి ఇలాగ జరుగుతూ వచ్చింది. దేవుడు మేలు చేస్తూ వచ్చాడు అని చెబితే వెంటనే నేను చెప్పా, అటదయ్యా నువ్వే ఆ సంగతులన్నీ 10 నిమిషాలు చెప్పు సాక్ష్యము అని చెప్పాను. ఏం చెప్పాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడో ఆ సంగతులు మనతో పంచుకున్నాడు. ఇవన్నీ విన్నాడు ఇతరు. ఎప్పుడైతే విన్న వరకు కనబడుతున్నాడో ఈ కార్యములు ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు చెప్పండి? యెహోవా చేశాడు. అందుకే ఇప్పుడు ఇతరు యెహోవాని ఏం చేశాడు చెప్పండి? స్తుతించాడు. ఎందుకు స్తుతించాడు ఇతరు? మోషే 92వ అధ్యాయం కీర్తనలు, అక్కడ 10 అధ్యాయులు మోషే కీర్తనలు అనమాట అవి. ఆ మొదటి వచనములో మోషే ఏమంటాడని మనం చూస్తామనంటే, యెహోవాను స్తుతించుట మంచిది. అయ్యా యెహోవాను స్తుతించుట ఏంటంటే చెప్పండి? కాబట్టి లోకంలో అది మంచిది ఇది మంచిది అంటారేమో, అవేవి మంచివి కావు. నేను చెప్తున్నా, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మంచిది ఏంటంటే ఏమి సంభవించినా యెహోవాను మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతించు, అది మంచిది. ఇప్పుడు కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనంలో గమనిస్తా వస్తే, స్తుతి యాగము అర్పించువాడు నన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి? మహిమపరుస్తున్నాడు. ఏ వ్యక్తి ప్రభువును స్తుతిస్తున్నాడో ఆ వ్యక్తి దేవుడు అంటాడు నన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి? మహిమపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాస్తూ మొదటి పత్రిక చివరి అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయమునందు ఏం చెల్లించండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు? ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో ఎవరి చిత్తము చెప్పండి? దేవుని చిత్తము. ఎంత అద్భుతమో చూడండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనందరి విషయమై యేసుక్రీస్తు నందు గమనిస్తూ ఉంటాం. ఎవరి చిత్తము చెప్పండి? దేవుని చిత్తం. కాబట్టి స్తుతించే ప్రజలుగా మనం ఉండాలి. ఎందుకు స్తుతించడం దేవుని చిత్తం? 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయములు గమనిస్తే 26వ వచనం, యూదుల మీదకి అమ్మోనీయులు, మోయాబీయులు, మోయోనీయులు దండెత్తి వచ్చారు. వారిని జయించే శక్తి వీరికి లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వారు ఏం చేశారంటే అందరూ సమాజముగా కూడి ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చారో సమాజంలో యెహజయేలు అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి మీదకి దేవుని ఆత్మ వచ్చేసింది. ఆ దైవజనుడు చెప్తా ఉన్నాడు, యెహోషాపాతు రాజా, యూదా వారలారా, ఈ యుద్ధమందు మీరు పోట్లాడే నిమిత్తం లేదు, యుద్ధము దేవుడే జరిగించనని చెప్పారు. ఆ వాగ్దానమును నమ్మి యూదా వారు ప్రభువును స్తుతించడం మొదలుపెట్టారు. అద్భుతమైన విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు 26వ వచనంలో చూస్తాం, వారు ఒక లోయలో కూడి అక్కడ యెహోవాకు ఏం చెల్లించారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ కారణాన్ని బట్టి ఆ లోయకు ఏమని పేరు పెట్టారటమ్మా? బెరాకా లోయ అని పేరు పెట్టారు. ఈ బెరాకాని దగ్గర ఒకటేసి గమనిస్తూ ఉంటాం. క్రింద మనకు జ్ఞాపకం చేయబడుతుంది స్తుతి. బెరాకా అంటే అర్థం ఏంటిది చెప్పండి? దేశం అంతా ఎక్కడ పట్టిన బెరాకానే. ఎవరు పెట్టారు ఈ పేర్లు? చెప్పాలి దొరకవరన్నా? దైవజనులు భక్త సింగ్ గారు పెట్టిన పేర్లు అవి. బెరాకా బెరాకా అని చూడండి, చరిత్ర పోయి చూస్తే ఆ పేరు ఎవరు పెట్టారంటే భక్సింగ్ గారు పెట్టారు. మా దగ్గర అద్దంకిలో కూడా బెరాకానే. ఎవరు పెట్టారు? దైవజనులు అద్దంకి వచ్చాడు.
ఆ మందిరానికి ఆ పేరు ఆయనే పెట్టాడు, బెరాక. బెరాక 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 కనబడతా ఉంటుంది. బెరాక అంటే అర్థం ఏంటది చెప్పండి? స్తుతి. ఆ ప్రక్కనే బ్రాకెట్లో ఏం కనబడుతుందో చూడండి ఒకసారి, ఆశీర్వాదము. అంటే ఎక్కడ ఉంది ఆశీర్వాదం చెప్పండి? ఎక్కడ స్తుతి ఉందో అక్కడే ఉంటుంది చెప్పండి, ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ప్రజలు ఆశీర్వదించబడిన వారంగా మనం ఉండాలి. అదే బెరాక మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ యిత్రో మనకు జ్ఞాపకం చేయబడుతుంది, యెహోవా స్తుతింపబడును గాక. ఎందుకు? దేవుడు తన ప్రజలు ఎలాగో మేలు చేశాడు, ఐగుప్తు ఎలాగో విడిపించాడు, ఆయన కార్యాలన్నిటిని బట్టి ఆయన స్తుతించడం చూస్తూ ఉన్నాం. చాలా మనకు జరిగించిన కార్యాలకే మనం స్తుతించాం. చెప్పండి అయ్యా, ఇతరులకు జరిగిన కార్యాలకి చెప్పండి ఇంకెలాగుంటామని చెప్పండి. అందుకే దేవుని ప్రజలుగా, దేవుని ప్రజల పట్ల, మన పట్ల దేవుడు కనికరించి ఆయన చేసిన మేలులు, ఆ మేలులు స్తుతితో నింపబడిన వారిగా మనం ఉండాలి. అది మనకు ఏంటో తెలుసా? ఆశీర్వాదం. అందుకే మూడవదిగా యిత్రోలో మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందనంటే స్తుతి కనబడుతుంది. దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఏమి సంభవించినా ప్రతి విషయంలో మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? స్తుతించే వరంగా ఉండాలి. కనబడుతున్నామా? చాలా పర్యాయాలు గ్రహిస్తే కదా. మావాడు పెద్దోడు, వాడు బైపీసీ ఎంట్రన్స్ పరీక్ష రాశాడు, ఎంసెట్ పరీక్ష రాస్తే వాడికి ఎంత వచ్చిందంటే ర్యాంకు 2500 వచ్చింది. ఎన్ని వందలు చెప్పండి? 2500. మేము ఓసి కాబట్టి ఆ సంవత్సరము 7000 8000 వచ్చిన వాళ్ళకు కూడా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. వీడికి 2500 వచ్చినా కూడా సీట్ లేదు. విశాఖపట్నంలో గీతం కాలేజీలో డెంటల్ చీట్ ఇచ్చారు, అంటే పంటి డాక్టర్గా చీట్ ఇచ్చారు. వాడికి తృప్తిలే, అది అక్కర్లేదు నేను చేయను నానని. ఉపవాస ప్రార్థనలో 1000 మంది గుడుకునే వాళ్ళు ఉపవాస ప్రార్థన చోట జిల్లాడి కోటర్లో ఓ సహోదరుడు అడిగాడు, అన్న బాబుకి ర్యాంక్ ఎంత వచ్చింది అని అడిగాడు. నేనన్నా 2500 వచ్చింది, ఏం ప్రయోజనము అన్నా. ఎంత నీరసమో చూడండి. 2500 వచ్చింది, ఏం ప్రయోజనము అన్న వెంటనే ఆయన అన్నాడు, అయ్యో బ్రదర్, ఎంతమంది రాశారు ఎంసెట్ ఎగ్జామ్? ఆ సంవత్సరం 95,000 మంది రాశారు బైపీసీ. ఎంతమంది చెప్పండి రాష్ట్రంలో? 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి ఆ దినాల్లో. 2 రాష్ట్రాల్లో కలిపి 95,000 మంది ఆ బైపీసీ ఎంసెట్ ఎగ్జామ్ రాశారు. అప్పుడు ఆయన అన్నాడు, 95,000 మందిలో మన బాబు ఎన్నో వాడు చెప్పండి? 2500 వాడు. అంటే వాడు వెనక ఎంతమంది ఉన్నారు? 92,500 మంది ఉన్నారు. ఈ 92,500 మంది ఎక్కడున్నారు చెప్పండి? వెనకున్నారు. అప్పుడు ఆయన అంటాడు, ఉండండి మీరు ఉండండి అని 92,500 మందిని వెనకేసి దూసుకొని పోవడానికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? జ్ఞానం ఇచ్చాడు ఆ బిడ్డకి దేవుడు. అంత జ్ఞానాన్ని ఆ బిడ్డకి దేవుడు ఇస్తే ఏం ప్రయోజనం అంటారేంటన్నా అన్నాడు. ఆయన ఒక విశ్వాసి, నేను ఒక సేవకుణ్ణి. అప్పుడు నాకు అర్థమైంది, బుద్ధిహీనుడు ప్రభువా. వెంటనే మనసులో నీ క్షమాపణ చెప్పుకున్నాను. అర్థమవుతా ఉందా? చాలా పర్యాలు గమనిస్తాం, దేవుని మేలులు ఏం చేయమో చెప్పడం మనం గ్రహించాం. అందుకే మనం ఆయన్ని స్తుతించలేము. అర్థమవుతుందా? మన ద్వారా మహిమ కలగదు. దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రభు మహిమ కొరకై మనం ఆయన స్తుతించే వరంగా ఉండాలి. ఏమి సంభవించినా వాడికి సీటు ఇవ్వలేదని ఎంతో బాధపడుతూ వచ్చాడు. నేను చెప్తున్నా, ఏమనుకోబాకండి మీరు ఎవరు కూడా. కాలేజీ నుంచి ఫోన్ చేశారు, వాడికి 600, 400, 500, 600 లోపు వస్తుంది ర్యాంకు. అది కాలేజీ నమ్మకం. అలాంటి వాడికి 2500 ర్యాంకు వచ్చేస్తే ఫోన్ చేసి, ఏంటి నీకుండా మా కాలేజీకి మంచి పేరు వస్తుంది అనుకున్నావు? ఆ సంవత్సరం 70-80 వేలు ఫీజు, ₹1 లేదు, ఫ్రీ వాడికి, వాడి ర్యాంకుని బట్టి. కాబట్టి ఇటు చేసేవేంటి అన్నాడు. అన్న వెంటనే ఏమైందో తెలుసా? బిగుసుకుపోయినాడు వాడు. కళ్ళబడి నీళ్ళు గారిపోతూ ఉన్నాయి, చలనం లేదు. వాళ్ళ అమ్మ వెంటనే పట్టుకొని ఊపిందనమాట. అటు ఊపేసరికి అప్పుడు చలనం వచ్చింది, చలనం వచ్చేసింది. చలనం వచ్చి నాకు అంటాడు, నాన్న నేను ఎస్సీల్లో పుట్టుంటే ఎంత బాగుండేది. అర్థమవుతుందా మీకు? ఎక్కడ పుట్టుంటే చెప్పండి? ఎస్సీల్లో పుట్టుంటే ఎంత బాగుండేది. నాతో ఉన్నవారు 6,000, 7,000, 8,000 వచ్చిన వాళ్ళు కూడా ఎంబీబీ సీట్ వచ్చింది. నాకు 250 కూడా రాలేదు. నేను వాళ్ళలో పుట్టుంటే ఎంత బాగుండేది. ఏ కులమైనా ఆ కులంలో పుట్టాలని కోరుకుని పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఉన్నారా? ఇవన్నీ ఒట్టి లోకంలో ఉన్నాయి. అయినా అలాంటి అవకాశాలను కూడా ఉపయోగించుకోకపోవడం అనేటువంటిది మన దౌర్భాగ్యమైన జీవితం. దేవుడు కనుకరించాడు. ఆ తర్వాత
వెటనరీలో చేరాడు. వెంటనే గవర్నమెంట్ జాబు. దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఉన్నారు. ఎందుకు నేను ఈ సంగతులని చెబుతూ ఉన్నా? దేవుని సంకల్పం, ఆయన కార్యాలు ఆశ్చర్యం. అందుకే ఏమి సంభవించినా దేవుని ప్రజలుగా ప్రభుని ఏం చేయాలి చెప్పండి? స్తుతించే వరంగా ఉండాలి. ఒకసారి ఒక ఆయన అన్న మా ఇంట్లో స్తుతి కొడుకు అని చెప్పాను మీ కొడుకుని చెప్పుంటాను చావకుల కొడుకుల్లో. ఇక్కడ వాళ్ళకి తెలియదేమో, చెప్పానండి. దేనికయ్యా అన్న పెద్ద పవిత్ర కుమార్తెలు ఆయనకి పరిసరలో వాడబడతా ఉంటాడు. పెద్ద కుమార్తె 10th ఫెయిల్ అయిపోయిందన్న, అందుకు స్తుతి కొడుకు అన్నా అన్నారు. అర్థమవుతుందా? ఉన్నారు ఎవరన్నా అలాంటి కొడుకులు పెట్టుకున్న వాళ్ళు? నేను అన్నాయా పాస్ అయితే పెట్టుకోవాలి కానీ ఫెయిల్ అయితే ఏంటి? అది కాదన్నా, పాస్ అయితే పెట్టుకోవడం ఏంటి, ఫెయిల్ అయితే పెట్టుకోకపోవడం ఏంటి? ఫెయిల్ అయిన దేవుని స్తుతించాలి కదా అన్నాడు. సరే ఇంకేం చేయని చెప్పండి, డేట్ చెప్పాం. పలానా రోజు పెట్టుకయ్యా, ఆ రోజు నేను ఉంటాను అన్నా. నేను నా భార్య అందరం పోతా ఉన్నాం వెహికల్లో, కారులో పోతా ఉంటే నా భార్య అన్నది, అయ్యా ఈ కూడిక అందుకు అని చెప్పగాకు అంది. ఎందుకు? అమ్మాయి ఫెయిల్ అయ్యింది, అందుకు ఈ స్తుతి కూడిక అని చెప్పగాకు, ఆ పిల్ల ఏడుస్తుంది చెప్పగాకని నేను బతులాడుకుంటా వస్తా ఉంది. సరే చెప్పలేవే అని చెప్పిన. అమ్మాయి ఎలాంటిదో తెలుసా? VBSలో 119వ కీర్తన ఎక్కడ సంశయం లేకుండా వచనాలన్నీ చెప్తుంది చూడకుండా. అంత జ్ఞానం. అలాంటి బిడ్డ ఫెయిల్ అయింది ఎందుకో తెలియదు. కాబట్టి అందుకు స్తుతి కూడిక, కాబట్టి చెప్పగాక ఆ మాట అన్నాడు. సరే అయిపోయింది. కూడిక ప్రారంభించాం, పాటలు పాడారు, వాక్యం చెప్పడానికి నిలబడ్డా. ఈ కూడిక ఎందుకు? ఎందుకు ఈ కూడికి చెప్పాలి కదా? అరే నా భార్యకి చెప్పనని చెప్పినా, ఆయన చెప్పకుండా వాక్యం అంటే చెప్పాలి చెప్పండి. అప్పుడు చెప్పా, ఈ కొడుకు ఎందుకో తెలుసా అంటే, ఎవరికి తెలుసు పాపం? వాళ్ళ నాన్నకు తెలుసు, ఆ అమ్మాయికి కూడా తెలుసు, నాకు తెలుసు, నా భార్యకు తెలుసు, తప్ప ఎవరికి తెలియదు. ఎందుకు తెలుసు అంటే అందరు నోరు తెచ్చి చూస్తూ ఉన్నారు. అప్పుడు ముందు వరుసలో కూర్చుందమ్మా, ఇదిగో ఈమె ఫెయిల్ అయింది 10th క్లాస్ ఈ సంవత్సరం, అందుకు ఈ స్తుతి కొడుకు అని చెప్పిన. బోర్ని ఏడుస్తా లేచింది. అర్థమవుతుందా? చెప్పాను, అమ్మా ప్రభుని గణపరచాలి, మేలులోను కీళ్ళలోను. అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు అప్పుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇది సుమారుగా 10 సంవత్సరాల సంగతి అన్నమాట. ఎందుకు చెబుతూ ఉన్నా? చాలా పర్యాలు గమనిస్తాం. మేలు 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 కూడా గుర్తు చేసుకో. కీడు జరిగితే స్తుతించం కదా. ఏమన్నాడు? ఏమన్నా తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామునకు. నీ సొమ్మెదో పోయినట్టు నువ్వు కనుక అయితేనా, ఒరే దేవుడా ఎక్కడున్నావురా, నీ గుళ్ళో నిప్పులు పోయా అని అంటావు. మనం కదా చెప్పండి, అంటావా లేదా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని పోయినాడు. ఎంత గొప్ప సంతోషం. చెప్పగలిగాడు. ఏవో నోటి మాటతోనైనా ఏం చేయలేదు చెప్పండి? పాపం చేయలేదు. అందుకే ఇత్రో చూడండి, దేవుని మేలులు తాను వింటా వచ్చినప్పుడు, చూస్తా వచ్చినప్పుడు యెహోవాకు ఏం కలగాలి చెప్పండి? స్తుతి కలుగును కాక. 3వదిగా 4వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నిర్గమకాండం 18వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అనెను. ఇప్పుడు ఇత్రో 4వదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే, ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు కొరకు చేసినటువంటి కార్యములు, దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఐగుప్తులు చేసిన కార్యములు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ ఇత్రో గ్రహించిన వరకు కనబడుతున్నాడో అప్పుడు అంటాడు, ఈ దేవుడు తప్ప భూమి మీద సమస్త దేవతలలో ఇంకెవ్వరు లేరు. ఈయన ఏ దేవుడు చెప్పండి? చెప్పండి, ఏ దేవుడు చెప్పండి? ఈయన గొప్పవాడు. ఉందా మాట అక్కడ? సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడన్నా తెలిసిందా నీకేమన్నా సంగతి? ఈయన ఎలాంటి వాడో అమ్మా తెలిసిందా? లేకపోతే ఇంకా అలాగనే పోతా ఉన్నావా? ఒకసారి ఒక ఊరు వెళ్ళాం. అక్కడ ఒక్క కుటుంబం అన్యుల నుంచి రక్షించబడ్డారు. ఆ దినాల్లో ప్రతి వారం నేనేం చేసేవాడినంటే ప్రతి విశ్వాస కుటుంబాన్ని దర్శించేవాడిని. స్థానికంగా గ్రామాల్లో కూడా సైకిల్ వేసుకొని తిరిగేవాడిని. ఆ ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళి ఆ తర్వాత ఆ కుటుంబాన్ని దర్శించి, ఆ దినం సైకిల్ కూడా లేదు, బస్సుకి వెళ్ళి దిగి పోయి దర్శించి వస్తా ఉన్నా. ఆడ గుడిలో పూజారి ఆ గుడిలో వస్తువులు దొంగిలించకపోయినారంట. ఆయన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడానికి వచ్చారు. ఆ దినాల్లో మా దగ్గర సబ్ ఇన్స్పెక్టరు ఆ శబ్దయంత్రం ద్వారా వాక్యం విని రక్షించబడ్డాడు. ఆయనకి సమస్య ఆయనకి ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులు లేవు, కానిస్టేబుల్ పంపించేవాడు నా దగ్గరికి. నేను పోయేవాడిని. ఇద్దరం కూర్చొని పోలీస్ స్టేషన్లో వాక్యాన్ని చర్చించుకుంటా ఉండేవాళ్ళం. అప్పుడు ఈ బ్రాహ్మడు వచ్చాడు.
ఈ బ్రాహ్మడు వచ్చినాక ఆయన అన్యుల నుంచి రక్షించబడ్డాడు, నేను అన్యుల నుంచి రక్షించబడ్డాను. కాబట్టి ఆ బ్రాహ్మడు కాబట్టి యేసుప్రభు గురించిన సంగతులన్నీ చెప్పాము. అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఒప్పుకున్నాడు. ఆ పంతులు కూర్చొని ఉన్నాడు మాట అరుగు మీద. నేను వస్తా ఉన్నా. ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడాం కాబట్టి, పరిచయం ఉంది కాబట్టి మనిషిని చూస్తే పలకరియాలా పర్లేదా? ఆయన అరుగు మీద కూర్చొని, రెడ్డి గారు ఎక్కడికి వచ్చిపోతున్నారు అని అడిగాడు. అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చిపోతున్నారు అని అడిగాడు. అప్పుడు చెప్పా, ఇక్కడ కుటుంబ మందిరానికి వస్తూ ఉంది, ఆ కుటుంబాన్ని దర్శించిపోతా ఉన్నాను అన్నాను. ఓకే అన్నాడు. కొంచెం ముందుకు పోయిన తర్వాత ప్రక్కన ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అంటాడు, పంతుల, బ్రహ్మం గారు గొప్ప, యేసుప్రభు గొప్ప? ఎవరు గొప్ప? పాపన వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి? మహా తెలివి అనమాట. ఎవరికి నొప్పి కలగకూడదు. ఆయన అన్నాడు, ఎవరు నమ్మింది వాళ్ళకు గొప్ప అన్నాడు. అర్థమవుతుందమ్మా? అంటే నాకు నొప్పి తగలకూడదు, అడుగురోడికి నొప్పి తగలకూడదు. ఎవరు నమ్మింది చెవిని పడింది, ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఎలాగ పోవాలి చెప్పండి? వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చాను. పంతుల, ఎవరు నమ్మింది వాళ్ళకి గొప్ప కాదు, ఏది గొప్ప అది గొప్ప అని చెప్పా. అర్థమవుతుందా మీకు మాట? చెప్పండి. గొప్పది ఉంది, అది గొప్పది, కానీ నువ్వు నమ్మిందంతా గొప్ప కాదు. అర్థమవుతా ఉందా? అది పేడ బెల్లం రెండు ఒకటేనా? ఆ బెల్లంలో కూడా పేడ కలుపుతారంట. తెలిస్తే తినవరువి కదా చెప్పండి. అయినా అది బెల్లమే కదా. అది కాబట్టి ఎవరు నమ్మింది వాళ్ళకు గొప్ప కాదు. అప్పుడు ఏది గొప్ప అది గొప్ప. ప్రభుల గురించి చెప్పడం మొదలుపెట్టా. ఇక చూడండి, ఊరు సుమారుగా 50-60 మంది వచ్చారు. బజారు స్ట్రీట్ లైట్ వెలుగుతూ ఉంది. యేసుడి గురించి చెబుతా ఉన్నా. ఇక ఎన్నో మాటలు అంటున్నారు అనుకోనండి, కులం పేర్లు ఎత్తి. అప్పుడు నేను చెప్పాను, నేను అది కాదు ఇది. అయితే ఎందుకు వచ్చి ప్రభు నమ్ముకున్నా, ఎందుకు నమ్ముకున్నాను వినండి అని చెప్తా వచ్చాను. వింటా వచ్చారు, అందరూ వెళ్ళిపోయినారు. ఒక ముసలమ్మ నిలిచింది. ఆ ముసలమ్మ అంటది, అయ్యా ఇంత చిన్న వయసులో, అప్పుడంటే 45 కేజీలు బరువు ఉండేవాడిని నేను, చాలా సన్నం. పెద్ద గాలి వస్తే గాలి నెట్టుకుపోయేది అనమాట నన్ను, అలాగుండేవాడిని. అయ్యా ఇంత చిన్న వయసులో ఇలాంటి సంగతులు చెప్తా ఉన్నావయ్యా, ఎంత సంతోషం అయ్యా. కాబట్టి అయ్యా నువ్వు ఆ దేవుని కొరకు ఇట్టే ఉండయ్యా, ఇక ఎప్పటికి నువ్వు పెళ్లి చేసుకోబాకయ్యా అని చెబుతుంది అన్య స్త్రీ అమ్మ. అప్పుడు చెప్పా, అమ్మ నాకు పెళ్ళి అయ్యింది, 2 పిల్లలు అని చెప్పా. అయ్యో అప్పుడే పెళ్ళి అయిందా? నాకు 20 సంవత్సరాలకే పెళ్లి చేశారు, 25 సంవత్సరాలకే 2 పిల్లలు పుట్టారు. కాబట్టి ఎందుకు నేను ఈ సంగతులని చెప్తా ఉన్నా? కాబట్టి కొన్ని పర్యాలు లోకానికి అర్థం కాదు. కాబట్టి ఎవరు నమ్మింది వాళ్ళకు గొప్ప, అది కాదు. ఏది గొప్ప చెప్పండి, అదే గొప్ప. దాన్ని గ్రహించాలి ఆయన ప్రజలుగా మనం. దాన్ని గ్రహించకపోతే గమనిస్తూ ఉంటాం, అంతా ఒకటేగా, భేదం లేదు ఈ దినాల్లో. అందుకే లోకానికి మనం గమనిస్తాం. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, లోకానికంట యేసు ప్రభుని చూపించడం లేదంట. మనం ఎవరిని చూపించడం లేదు చెప్పండి? క్రైస్తవ్యము అనేటువంటి దెబ్బలో పొడిచిపెట్టామంట యేసు ప్రభుని. యేసు ప్రభు ఎక్కడ పొడిచిపెట్టాము చెప్పండి? క్రైస్తవ్యం అనే దెబ్బలో పొడిచిపెట్టామంట. లోకానికి దెబ్బ కనపడుతుంది కానీ యేసు ప్రభు కనపడడం వల్ల. ఆ దెబ్బను చూసి ఎవరు వస్తారు చెప్పండి? యేసు ప్రభుని చూపించాలి, ఆయన గొప్పదనం చూపించాలి. ఆయన మరణ పునరుత్థానం మన జీవం. ఆయన తిరిగి లేచాడు, మరణం ఆయన బంధించలేకపోయింది. ఆయన కార్యాలు ఎన్నో ఉన్నాయి, మనం గ్రహిస్తే కదా. నయమాను తన దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశం నుంచి చెర తీసుకుని పోవడం ఒక చిన్నది గమనిస్తూ ఉంటాం. ఆ నయమాను భార్యకు పరిచర్య చేస్తూ ఉండేది, చూసిద్ది. యజమానుడు పరాక్రమశాలి. అయితే తను ఎవరంట? మన కుష్ఠరోగంట. ఇంటికి పోయినాక కట్లో నోడదిస్తుంటే గాయాలని చూస్తూ ఉంటే ఇంట్లో అర్థమవుతాయి, బయట పరాక్రమశాలి. అప్పుడు చెప్పింది, అమ్మ నా యజమానుడు సొమ్మురోలో ఉన్నటువంటి దైవజన దగ్గరికి పోతే బాగుపడతాడని చెప్పడం చూస్తూ ఉన్నాం. వెంటనే సిరియా రాజుకి చెప్పి రాజు ద్వారా రికమెండేషన్ చేసి ఇశ్రాయేలు దేశానికి నయమాను పంపడం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినాడు ఈ నయమానుడు? రాజు దగ్గరికి పోయినాడు. చెప్పగలను చూడండి, ఇక నా జిట్టు బెక్కుంటా ఉన్నాడు. అయ్యో ఏంటి వీడి కుష్ఠరోగం పోగొట్టడానికి మానపడానికి నేనేమన్నా దేవుడినా? ఇది యుద్ధానికే కదా అని జిట్టు లాక్కుంటా ఉంటే దైవజన ఎలీషాకు తెలిసింది. ఆ మనుషుడు నా దగ్గరకు పంపించు అని చెప్పాడు. ఆ మనుషుని దగ్గరకు పోయిన తర్వాత దైవజనుడు లోపలే ఉండి తన దాసుడితో ఏమన్నాడు చెప్పండి? యోర్దాను నదికి వెళ్ళు, 7 మార్లు స్నానం చేయి, నువ్వు శుద్ధుడు అవుతావు, ఇక నీ ముఖమే చూపించాల్సిన పనుల నాకు వెళ్ళిపో. అర్థమవుతుందా? చిన్న మేలు పొందితే చాలు మనం నా ద్వారా పొందావు, నా ద్వారా పొందావు, నా ద్వారా పొందావు, నాకి 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 అంటాం. ఎంత దౌర్భాగ్యమైన దినాలో చూడండి. అర్థమవుతుందా? పో, వెళ్ళిపో.
చాలా కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? ఎవరి మనుషుడు చెప్పండి, సైన్యాధిపతి ఇలాంటి మనుషుడు ఇంటి ముందుకు వస్తే ముఖమన్న చూపించకుండా యోర్దాను నదికి పోయి 7 సార్లు మునిగి స్నానం చేసి చుదురువేదుతావు వెళ్ళిపోమని చెప్పడం ఏంటి? ఆ మనుషుడు వచ్చి నాకు రోగం ఉండే ప్రతి చోట తన చేతులతో తాకి తన దేవుని నామాన్ని ఉచ్చరించి బాగు చేస్తాడు అనుకున్నాను. ఇదేంటి? ఆ యోర్దాను నదిలో కాకపోతే మా దేశంలో లేవా నదులు? అక్కడ నేను మునిగి శుద్ధిని పొందలేనా? పోతా ఉన్నాడంట. కొంచెం కోపం చల్లారినాక దాచుడు చూసి అంటాడు, నాయనా ఏంట్రా చెప్పు. ఆ దైవజనుడు నీ కుష్ఠరోగం పోవడానికి ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే చేయవా? దానికంటే ఆ యోర్దాను నదిలో మునిగి శుద్ధుడు అవ్వమని చెప్పిన మాట ఎంత సులభము. ఎందుకు చేర్చోడకూడదు? విధేయత. అవును కదా. మళ్ళించో యోర్దాను నదికి పోయినాడు. ఓసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు. ఎంత అయిపోవాలయ్యా జాకబు చెప్పప్పటికి? 30కి అయిపోవాలా? అసలు ఏమి లేదే, చూసినా ఏమి లేదే. దేవజనుడి మాట 7, 6 మురిగాడు, ఏమి లేదు. ఏమనిపిస్తుంది చెప్పండి? ఒట్టిదే. అయినా ఇంకొకసారి ఉంది కదా, మునుగుదాం. 7వ మునిగి పైకి లేచేసరికంట తన దేహము పసిపిల్ల దేహం. పసిపిల్ల అంటే నెలల బిడ్డ అనాల. ఆ నెలల బిడ్డ చెయ్యి పట్టుకోండి, కాలు పట్టుకోండి, ఒళ్ళు పట్టుకోనండి. ఆ పసిపిల్ల దేహం ఎలా కొడుతుంది చెప్పండి? మృదువుగా కనబడుతుంది. కుష్ఠరోగం ఉన్నటువంటిది ఎండిపోయి ఉంటుంది శరీరం. అలాంటి శరీరం చూడండి పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది. చూచారా? దేవజని దగ్గరికి వచ్చి నా బహుమానం తీసుకోవాలని చెప్తాడు. చూశారా? అక్కర్లేదు, పో. ఆ దేవుని స్తుతించు, ఆ దేవుని గణపరచు, ఆ దేవుని మహిమపరచు. అప్పుడు ఆ నయమని అన్న మాట చదువుతారు ఎవరైనా తీసిన వాళ్ళు? ఆ మాట చదువుకొని చివరి తలంపుకి వెళ్తాం. ఆ నయమని అన్నటువంటి మాట 5వ అధ్యాయంలో మనం గమనిస్తా వస్తే తను శుద్ధుడైన తర్వాత దైవజనుడి దగ్గరకు వచ్చి ఏమంటా ఉన్నాడు అని మనం చూస్తాం. ఎన్నో వచనం అమ్మ చెప్పు? 15వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం. తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. చూశారా? ఆ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. ఆ దేవుడు తప్ప అంటే దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. సందేహమే లేదు. ఇతరు అలాగనే ఎరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? ఈ దినాల్లో లోకానికి తెలియదు. పౌలు తిమోతికి రాస్తూ 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే. దేవుడు ఎంతమంది అంటే చెప్పండి? ఒక్కడే. చూడండి, ప్రపంచానికి సూర్యులా లేదా సూర్యుడా చెప్పండి? సూర్యులా? ఈరోజు ఉదయం ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆ సమయంలో చాలా బిజీగా ఉన్నా. బ్రదర్, ఒక అరగంట తర్వాత ఫోన్ చేస్తానని చెప్పిన, మర్చిపోయినాను నేను. ఆ తర్వాత ప్రయాణంలో వస్తూ ఉన్నప్పుడు 5 గంటలప్పుడు గుర్తుకొచ్చింది. 5 గంటలప్పుడు వాళ్ళకి 1 గంట అయి ఉంటుంది. మంచి నిద్రపోతూ ఉంటుంటారు. అలాంటి నిద్రలో ఎందుకు ఇట్లే తర్వాత మాట్లాడదామని చెప్పేసి కాముగా ఉన్నాను. అర్థమవుతుందా? ప్రపంచం అంతటికీ గమనిస్తాం. ఇప్పుడు మనకు రాత్రి, కొంతమందికి చెప్పండి అయ్యా పగలు. సూర్యుడంట ఒక గ్లోబు ఆకారంగా సూర్యుడు ఉంటాడు. భూమి ఏం చేస్తుందంటే ఒక బాల్ ఆకారంగా తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తుందంట. అర్థమవుతుందా? అట్లా చూడండి, ఈ పక్క ఉంది అనుకోనండి భూమి సూర్యునికి, ఈ పక్క ఏమవుతుంది? చీకటి అవుతుంది. ఈ పక్క ఉంది అనుకోనండి సూర్యుడు, ఆ పక్క ఏమవుతుంది? చీకటి అవుతుంది. ఇటు ఉంది అనుకోనండి సూర్యుడు, ఈ పక్క ఏమవుతుంది? చీకటి అవుతుంది. ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు. అర్థమవుతా ఉందా? ప్రపంచానికి సూర్యుడు సృష్టి. దేవుడు కలుగుడు కాకంటే కలిగిపోయింది. అలాంటి సూర్యుడు ఒక్కడే సరిపోగలేంది. దేవుడు ఒక్కడే చాలడా? దేవుడు అనేకలు అనడం ఎంత దౌర్భాగ్యమైన జీవితం. అది సిగ్గుమాలిన మాట. అది అర్థమవుతుందా? గ్రహింపు ఉండదు. అందుకని మా దగ్గర ఒక ఆయన విశ్వబ్రాహ్మణుడు, ఆయన అంటాడు, సార్ మీ అన్నీ బాగొట్టాయి కానీ మీకు ఒక తెగులు ఉందంట. తెగులు అంట మనకి. అర్థమవుతుందా? ఏంటంటే ఆ తెగులు ఒక్కడే అంటాడు దేవుడు, మీరు అది మీకున్న తెగులు, మేమైతే అందరు దేవుళ్ళు అంటాం అని అన్నాడు అనమాట. శానాకరాల క్రితం నేనే చెప్పాను ఆయనతో, చూడయ్యా, ఆయన విశ్వాసారి, ఆయన పేరు. నేను చెప్పాను, చూడు, ఒక తండ్రికి ఎంతమంది ఉంటారు పిల్లలు చెప్పండి? ఎంతమంది ఉంటారు? సార్ ఎంతమంది ఉండొచ్చు కదా. నేను అన్నా, ఒక తండ్రికి నాకు తెలుసు 18 మంది పిల్లలు. ఎంతమంది చెప్పండి? కాదని చెప్పగలుగుతారు ఎవరైనా? లేదు, 18 మంది పిల్లలు. అవును, ఎంతమంది అయినా ఉండొచ్చు అన్నాడు ఆయనే. మంచిది,
ఇప్పుడు నేను చెప్పాను, ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకు తండ్రులు ఎంతమంది ఉంటారు అన్న. అర్థమవుతుందా? బిడ్డకి తండ్రులు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఆయన అదేంటి సార్ విడ్డూరంగా మాట్లాడతారు, ఒక బిడ్డకి తండ్రి ఒక్కడేగా ఉండేది. చూసారా, మంచిది. ఒక బిడ్డకి తండ్రి ఒక్కడే ఉంటాడు. ఒక బిడ్డకి తండ్రి ఒక్కడే అని చెప్పినప్పుడు లోకమంతరికి తండ్రి దేవుడు ఒక్కడే అంటే ఎందుకు నమ్మవు చెప్పండి. ఒక్క బిడ్డ కనుక 10 మంది తండ్రులు ఉంటే అప్పుడు లోకానికి 10 మంది వాళ్ళు ఉంటారు. అది కానప్పుడు, అది విడ్డూరమైనప్పుడు ఇదట్ట విడ్డూరం కాదు చెప్పండి. కొంచెం కూడా జ్ఞానం ఉండదు లోకానికి. అందుకే దేవుని ప్రజలుగా ఇద్దరు ఎవరు దేవుడు ఆయన ఎరిగాడు. ఆయన దేవుడుగా ఉండడానికి గమనిస్తాం, ఆయన గొప్పతనాన్ని ఎరిగాడు. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఆయన గొప్పతనం ఎరగాలి మనం. ఆయన సజీవుడైన దేవుడు. ప్రభు మహిమ కొరకే చెప్తాను, చాలా సంగతులు ఉంటాయి, అనుభవంలో సంగతులే. ఓసారి మా దగ్గర ప్రత్యేకమైన కూడికలు పెట్టే దినానికి కూర చేసుకోవడానికి కూడా మాకేం ఉండదు ముందు రోజుకి. ఎందుకో తెలుసా? కాంపౌండ్లో, బాత్రూంలో, మందిరమో, కట్టడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అన్నమాట, ఊరకుండం. కాబట్టి మీటింగులు తినడానికి ఏముండవు. ఆ దినాల్లో ఒంగోలు పోయి వ్యాన్ తీసుకొని రావాలి. ఒంగోలు పోవడానికి ఏం కావాలో తెలుసా? ఛార్జీకి కావాలి. 7.5 రూపాయలు ఛార్జీ. ఆ దినాల్లో ఛార్జీ డబ్బులు కావాలి. డబ్బులు లేవు, 7.5 రూపాయలు. ఆడకు పోయి ఫుల్ ట్యాంక్ 500 అయితే ఆ ఫుల్ ట్యాంక్ 40 లీటర్లు డీజిల్ కొడతారన్నమాట. ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలి. 500 కావాలా, ఛార్జీ కావాలి. నేను చెప్పాను నా భార్యకి, ఒంగోలు పోతున్నాను అన్నా. ఎట పోతావు? ఛార్జీకి డబ్బులు లేకుండా అంది. పోతాను అంతే, బయలుదేరా. ఇక రేపే మీటింగులు, సరుకులు తేవాలి కదా. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుని ప్రజలు ఎవరైనా వస్తేనే తేండి, లేకపోతే ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయినాను. బస్టాండ్కి పోయినా, నుంచున్నా, బస్సులు పోతూ ఉన్నాయి, ఎక్కడం లే. ఎందుకు ఎక్కడం లేదు? ఎక్కితే డబ్బులు కావాలి కదా, డబ్బులు ఇచ్చిందాక ఎక్కకూడదు. పోతూ ఉన్నాయి, ఒక బస్సు నుంచొని ఉన్నా, పోతూ ఉన్నాయి. ఓ బస్సు వచ్చేసింది, ఎక్కుతూ ఉన్నారు. గేటుకి దగ్గరగా నిలబడి ఉన్నా. ఇంకా బస్సులు కదలపోయే సమయంలో వెనక ఒక ఆయన పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసి దగ్గరకు వచ్చేసి, అన్న ఎక్కడికన్నా అన్నాడు. ఒంగోలు అయ్యా అన్న. అన్న ఎక్కన్నా అంటా ఉన్నాడు. ఎక్కిన కాని అంటాడు, అన్నా టికెట్ నేను తీసుకుంటా, అన్నా టికెట్ నేను తీసుకుంటా, నువ్వు తీసుకోబాకన్నా. అయ్యా వదిలేయ్యా. లేదన్నా. కండక్టర్కి కోపం వచ్చింది. ఏవయ్యా ఎన్నిసార్లు చెప్తావు? ఓసారి చెప్తే చాలదా అని గట్టిగా అరిచి, అంతగా గోల బస్సు అంతా కూడా. ఎంత గొప్ప దేవుడు చెప్పండి. దిగా అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ బస్సు దిగానికి మందిరానికి పోవడానికి. పోతా ఉన్నా, మందిరంలో అడుగు పెట్టేసరికి నాకు 500 కావాలా. అర్థమవుతుందా? ఎలాగూ పోతా ఉన్నా, బైబిల్ సంచి ఉంది సంకన, ప్రార్థన చేసుకుంటూ పోతా ఉన్నా. మనసులో చుట్టూ చూడటంలే. సరిగ్గా నా ముందుకు వచ్చేసరికి ఒక రిక్షా, లాగే రిక్షా అనమాట, గూడు రిక్షాలు ఆపేసరికి నేను చూసేట్లా. అక్కడ దేవుని బిడ్డలు భార్య దగ్గరకు పోతున్నారు రిక్షాలో. వెంటనే దిగా, అన్న ప్లేడెడ్ అన్నా, మీటింగ్లు అంట కదన్నా. అవునమ్మా మీటింగులమ్మా. వెంటనే జోబులో పెట్టేశారు. ఏదో ప్రార్థన చేయండి అన్న మా కొరకు అని చెప్పి వెళ్ళిపోయినారు. వాళ్ళ ముందు చూసుకోకూడదుగా, వాళ్ళు పోవాలా. వాళ్ళు పంపించేసి ఆ జోబులు చేయబెట్టి వాళ్ళు ఏం పెట్టారు, జోబులు తీస్తే 500 రూపాయల కాగితాలు, 5 కాగితాలు. ఎంత కావాలి నాకు చెప్పండి? అంతే. ఈనాటికి కూడా చెప్తున్నాను నేను, విశ్వాసమునకు కర్తదని కొనసాగించేవాడు. ఏ నిధి నేను పెట్టుకోను, ఎప్పటికప్పుడే శుభ్రం, దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. ఎక్కడ దేవుడు చిక్కుపరచలేదు. కోట్లలో మందిరాలు కట్టాం, సుమారు 30-20 లక్షల వరకు కూడా గమనిస్తూ ఉంటాం. డబ్బులు అక్కర్లే, తెస్తానే ఉంటుంటాం. మా ఖాతాలు ఏంటో తెలుసా? ఎంతైనా ఇచ్చిందాకా ఏం చేయకూడదు, అడగకూడదు. మందిరి దగ్గరికి డబ్బులు సార్ అని రాకూడదు. అట్టయితేనే మీ ఖాతా. సార్ అడగం సార్, అంతే. ఎప్పుడు దేవుడు ఇస్తాడో ఫోన్ చేస్తే వస్తారు, తీసుకుపోతూ ఉంటారు. పనులు ఆగవు. ఎందుకు చెబుతున్నాను చెప్పండి? మన దేవుడు మనల్ని ఏం చేయడు, సిగ్గుపరచడు. ఆయన కార్యాలు అలాంటివి. ఆయన సజీవుడు. ఎన్నో ఉన్నాయి కోకొలలో. ప్రభుమయ గురించి చెబుతున్నాను. మా ఆరంభ దినాలు చిన్న పాక వేసుకున్నాం, పట్లడ్డం కట్టుకున్నాం. చలికాలం బాగా ఒక చిన్న దుప్పటి కాళ్ళకేసి లాగి చినిగిపోయింది పనికి రాకుండా. పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు అనేవాళ్ళనప్పుడు పొద్దున్నే కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాం. నా భార్య అంటుంది, ఇలాంటి పరిస్థితుల్లో సేవలో ఉన్నాం. నా భార్య వైపు చాలా ఉన్నతమైన స్థితి, మా వైపు కూడా. మా ఇరు పక్షాలకు మేము సేవ చేయడం ఇష్టంలే వారికి. వాళ్ళ తిక్క అట్టే ఉండాలి, బుద్ధితో తిరిగి రావాలి మళ్ళా అనేవాళ్ళు వారు.
రావడానికి కాదు కదా ప్రభు మమ్మల్ని పిలిచింది. నా భార్య అంది, ఆ పిల్లలకు కప్పడానికి ఒక చిన్న దుప్పటి ఇవ్వచ్చు కదా దేవుడు అంది. అర్థమవుతుందా? అయిపోయింది. ఆమె లేచిపోయింది. ఆ పులిపిడి దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభువా, పిల్లలు చలికి ఎంతగా వణికిపోతా ఉన్నారు, ఒక దుప్పటి ఇవ్వచ్చు కదా అనింది కదా నా భార్య, ఎందుకు ఇవ్వకూడదు ప్రభువా మాకు? ప్రార్థన చేస్తా ఉన్నా. ఒక మనుషుడు 2 దుప్పట్లు తీసుకొస్తున్నాడు. అప్పుడు వెంటనే కళ్ళు తెరిచి చెప్పాను, ఆ భార్యను పిలిచి, నువ్వు ఒక దుప్పటి ఇచ్చు కదా అన్నావు కదా, ప్రభు 2 దుప్పట్లు పంపిస్తున్నాడా అన్నా. ఎవరు చెప్పారు అంది. నేను చూశానన్నా. అన్నది, నేను అన్నమాటను ఆలోచిస్తే నిద్రపోయి ఉంటావు పులిపెట్టు మీద అనుకొని. నీకేం వచ్చి ఉంటుంది చెప్పండి, కళ వచ్చి ఉంటుంది కదా, కళ వచ్చి ఉంటుంది అన్నది. నేను ప్రార్థనలు ఎప్పుడూ నిద్రపోను. ఇప్పుడు నాకు నిన్న రాత్రి అంతా నిద్ర లేదు, అంతకు ముందు రోజు రాత్రి అంతా నిద్ర లేదు, పగలు పడుకోవడానికి ఖాళీ లేదు. కాబట్టి ఇప్పుడు సుమారుగా చెప్పాలంటే 2 రాత్రులు 2 పగళ్ళు నిద్ర లేకుండానే ఉన్నాం. అర్థమవుతుందా? అయితే నిద్రపోను. నాకు తెలుసు కదా నా సంగతి, నిద్రపోలేదు, నేను మేలుకొని ఉన్నా. దేవుడు పంపిస్తున్నాడంటే నిద్రపోయి కనుమూచుంటావులే అంటా ఉంది. మళ్ళా అయిపోయింది. దాకా 5 నిమిషాల్లో ఒక ఆయన వచ్చేసాడు. బ్రదర్, మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను, ఏమనుకోని చెప్పండి అయ్యా అన్న. సంచిలో నుంచి 2 దుప్పట్లు తీశాడు బయటికి. నిన్ను ఎవరు దమ్మన్నారు దుప్పట్లు అన్న. అనాలా పర్లేదా? ఎవరు దమ్మన్నారు నిన్ను దుప్పట్లు అన్న గట్టిగా. సారీ బ్రదర్, క్షమించండి బ్రదర్, క్షమించండి. దుప్పట్లు తేవాలనే ఆలోచన లేదు మాకు. ఇది నాళ్ళు ఆయన ఇంజనీరు, రిటైర్డ్ అయిన తర్వాత సేవలో ఉంటా ఉన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న మా దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళ బంధువులు మాత్రం రక్షించబడ్డారు. అక్కడ దిగి ఇంకొక బస్సు ఎక్కి వాళ్ళ అమ్మా నాన్న చూసిపోవాలి. బస్సు దిగాడు. దిగిన కాడి నుంచి అంట, నా సేవకునికి 2 దుప్పట్లు తీసుకుపో, 2 దుప్పట్లు తీసుకుపో. ఆయన అంట, ప్రభు నా దగ్గర డబ్బులు లేవయ్యా. డబ్బులు లేకపోతే ఈ టౌన్లో ఎవరు నీకు? ఆ టౌన్లో ఉండే చెట్టుగారు అందరికీ కూడా వాళ్ళ అమ్మా నాన్న 2 టీచర్లు, వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు. అవును ప్రభువా, ఏ షాపుకు పోయినా ఇస్తారు ప్రభువా, అయితే ఎందుకు తీసుకుపోకూడదు? నెమ్మది లేదు బ్రదర్. అందుకే ఫలానా కొట్టుకెళ్ళి 2 దుప్పట్లు కావాలి, డబ్బులు లేవంటే, డబ్బులు దేవచ్చారు తీసుకుపోయి ఇచ్చారన్నా. నాకు దుప్పట్లు తేవాలనే ఆలోచనే లేదు. జనవరి వస్తూ ఉంది, పిల్లలకి ఏదైనా బట్టలు తేవాలని ఒక ఆలోచన ఉంది, కానీ సమయానికి దగ్గర డబ్బులు లేవు. దేవుడు బలవంతం చేస్తే తీసుకొచ్చాను అని చెప్పాడు. మా పరిస్థితి చెప్పాను. అప్పుడు ఎంతగా ఏడ్చాడో తెలుసా? ఎక్కువ వచ్చేటట్టుగా ఏడ్చాడు ఆయన. ఎందుకు నేను ఈ సంగతులు చెప్తున్నా? మన దేవుడు సజీవుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. చాలా ప్రయాలు అడుక్కుంటుంటాం, మనం లేమని కనపరుచుకుంటూ ఉంటుంటాం. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. కొండల మీద ఏం చేస్తూ ఉంటామో చెప్పండి, ఆశ పెట్టుకుంటూ ఉంటుంటాం. ఆశలు రాశులు అవుతాయి. దేవుని మీద పెట్టుకోండి. దేవుని మీద ఆశ పెట్టుకోవాలంటే గమనిస్తూ ఉంటాం. ఆయన ఎవరో ఎరగాలి. ఇతరు ఎంత చక్కని మాట చెప్పండి. ఆయన ఎంత గొప్పవాడో నాకు తెలిసింది, అర్థమైపోయింది. అర్థమైన విశ్వాసమేనా? ఆయన ఎంత గొప్పవాడో అర్థమో కాకపోతే నువ్వు విశ్వాసివి కాదు, పిశాచివి. అర్థమవుతుందా? ఎవరో చెప్పండి, నువ్వు పిశాచివి. ఇది నాళ్ళు ఎంతోమంది చూస్తావు అలాంటి వారు. ప్రభు కొరకు చెప్తాను. ఓసారి ఒక ఆమె ప్రభుని నమ్ముకుంది. క్రిస్టమస్ వచ్చేసింది. ఓ పాపకు గౌను కుట్టించాలి, చాలా సర్దనాల క్రితం అన్నమాట. ఆ తర్వాత ఆ టైలరు భార్య ప్రభుని నమ్ముకుంది. ఆయన దగ్గరికి పోయింది. ఆయన ఏమైంది తెలుసా? నా భార్య మందిరానికి వెళ్తుంది, ఈమె మందిరానికి వెళ్తుంది కనుక చాలా సీజను అర్జెంటుగా ఉండే అన్ని పక్కన పెట్టి ఈమె బిడ్డకు గౌను కుట్టించాడంట. ఎంత కుట్టుకూలి? ఆ దినాల్లో 30 రూపాయలు తీసుకునేవాళ్ళు. మందిరానికి వెళ్తుంది కాబట్టి 5 రూపాయలు తగ్గించి 25 రూపాయలు ఇయ్యి అని చెప్పాడంట. ఎందుకు 25 రూపాయలు, 10 రూపాయలు కొడతారైతే అంటదంట. ఎవరు చెప్పండి? ఎవరు మాట్లాడేది? విశ్వాసి. ఈమె పిశాచ విశ్వాస చెప్పండి. ఎక్కడ కొడతారు చెప్పండి? నీకు 25కి 30 రూపాయలు, 10 రూపాయలకి ఆడ కొడతారు చెప్పండి? ఏం మాటలు ఇవి? ప్రభుని ఎరుగుదువా? దేవుని భయం ఉందా? ఇలాంటి మాటలు విన్నప్పుడు విశ్వాసి భర్తే, విశ్వాసి కాదు ఆయన ప్రభు నమ్ముకుంటాడా? నిన్ను బట్టి అర్థమవుతుందా? దేవుని ప్రజలుగా ఆయన ఎవరో మనం ఎరిగితే అప్పుడు అనేకులు ఆయన ఎరుగుతారు. అందుకే ఇతరో తన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో యెహోవా గొప్పవాడని ఏమంటున్నాడు చెప్పండి? ఇప్పుడు నాకు తెలిసినది. చూశారా? 4వదిగా 5వ మాట చదవండి. నిర్గమకాండము 18వ అధ్యాయము ఆ తర్వాత వచనం చదవండి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని, నువ్వు ఎక్కడ చదువుతున్నావమ్మా? ఇందాక చదువు వచ్చిన తర్వాత వచనం చదవమని చెప్పాను నేను. ఎన్నో వచనం అది?
12 మరియు మోషే మామి అయిన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. 5వదిగా ఇత్రో ఉన్నాడు అక్కడ, మోషే ఉన్నాడు అక్కడ, ఇశ్రాయేలు పెద్దలు ఉన్నారు అక్కడ, ఇశ్రాయేలు అందరూ ఉన్నారు అక్కడ. ఆడ బలులు అర్పించారు. వారందరంట యెహోవా సన్నిధిని ఏమి చేయడానికి కూడి వచ్చారు చెప్పండి? భోజనం చేయడానికి కూడి వచ్చారంట. తిమోతి భోజనం పెడుతున్నాడు అమ్మాయి రాత్రి అందరికీ పెడుతున్నాడు. స్తుతికుడికి కదా పెట్టాలి కదా భోజనం. ఇక్కడ ఇత్రో విందులో పాలు పొందిన వాడిగా కనబడుతున్నాడు. విందు భోజనం ఏం చూపిస్తుందో తెలుసా? సహవాసాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది చెప్పండి? సహవాసాన్ని చూపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఓ చిన్న మాట, ఏబు గ్రంథం 21వ అధ్యాయం 22 లేదా 22-21 త్వరగా చూడండి ఆ భాగాన్ని. ఏబు గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే 21వ అధ్యాయము 22వ అధ్యాయం 21వ వచనం, 22వ అధ్యాయం 21వ వచనం, ఆయనతో సహవాసము చేసినట్లా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేస్తే నీకు సమాధానము కలుగును, అలాగున నీకేం కలుగుతుంది చెప్పండి? మేలు కలుగుతుంది. సహవాసంలో ఏముందమ్మా చెప్పండి? సమాధానం ఉంది. సహవాసంలో ఏముంది చెప్పండి? మేలు ఉంది. ఇప్పుడు ఇత్రో చూడండి ఎక్కడున్నాడని మనం చూస్తామనంటే సహవాసములో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? అందుకే దేవుని ప్రజలుగా సహవాసములో ఉండడం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది చెప్పండి? మహిమ కలుగుతుంది. చాలా కాలం క్రితం దావీదుడు యోహానన్న సహవాసం అనే పదం చెప్పడానికి వచ్చినప్పుడు తెలుసా నీకు సహవాసం అంటే అనేవాడు గట్టిగా. ఇంకేం చెప్తారు చెప్పండి? అందరూ మౌనం అయిపోయినారు. అందరూ మౌనం అయిపోయిన తర్వాత ఆయన అనేవాడు సహవాసం అంటే పొయ్యి అని చెప్పేవాడు. సహవాసం అంటే ఏంటంటే చెప్పండి? పొయ్యి అంట. అరే తెలుసా మీకు ఈ సంగతి? పొయ్యి. మనం మండుతూ ఉండాలి. మనం మండుతూ ఉండాలంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలా? పొయ్యిలో ఉండాలి. అర్థమవుతుందా? పొయ్యిలో ఉంటే ఏం చేస్తూ ఉంటామో చెప్పండి? మండుతూ ఉంటూ ఉంటాం. చూడు నేను మండుతున్నా గనగన అని చెప్పి ఆ మండే కట్టిని తీసి పక్కన పెడితే ఏమైపోద్ది చెప్పండి? అది ఆరిపోద్ది. నీ బతుకు కూడా అంతే. సహవాసం లేకపోతే ప్రభు మహిమ కొరకే మండేవరంగా ఉండాలి. 5వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను గురించి చెప్పబడుతుంది. యోహాను ఆ దినముల యందు మండుచు ప్రకాశించు ఏమై ఉన్నాడు చెప్పండి? దీపమై ఉన్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. మండితే కదా వెలుగు వచ్చేది. వెలుగు వస్తే కదా అనేకలా వెలుగు వచ్చేది చెప్పండి. ఇది సహవాసం అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చాలా ప్రజలు సహవాసంలో ఉండడానికి ఏం చేయం? ఇష్టపడం. మండుతున్నాను అనుకుంటాం. బయట పెడితే ఏమైపోతుంది చెప్పండి? అది ఆరిపోతుంది. అందుకే దేవుని ప్రజలుగా ప్రభు మహిమ కొరకాయి మండుచు ప్రకాశించే వారంగా మనం ఉండాలి. అందుకే పొయ్యి ఏం చూపిస్తా ఉంది చెప్పండి? ఏడున్నాయి అన్నా ఇప్పుడు పొయ్యిలు అంటామేమో మనం. జాకబ్ అంతేనా? ఏడున్నాయి మనకు పొయ్యిలన్నీ. ఎక్కడ పట్టినా చెప్పండి గ్యాసో కదా చెప్పండి. ఎక్కడ పెట్టినా గ్యాస్. పల్లెటూరులో కూడా గ్యాస్. చూసారా? ఒకసారి ఒక స్తుతి కూడిక మేమందరం వెళ్ళాం. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సంఘ పెద్ద ఒక ఆయన జయరావు గారు అని లేరు, ప్రమేయంలో ఉన్నారు. మేమందరం వెళ్ళాం. అక్కడికి పోయిన తర్వాత నేను ఆయన ఇద్దరు చోటు కూర్చొని ఉన్నాం. ఆ స్థానిక సేవకుని పిలిచి అన్నాడు, అయ్యా కరెంటు పోద్దేమో, లైట్ ఉందా అని అడిగాడు. ఏముంది చెప్పండి? లైట్ ఉందా అన్నాడు. ఉందన్నా, గ్యాస్ లైట్ ఉందన్నా అన్నాడు. ఓకే మంచిది అన్నాడు. ఓ పాట పాడారు. 2వ పాట సగం పాడేసరికి కరెంటు పోయింది. ఈ కరెంటు పోతే ఎంతసేపటికి లైట్ ముట్టించాడు ఈ సేవకుడు? ఎంతసేపటికి ముట్టించడం వల్ల అప్పుడు పిలిచాడు. ఏమయ్యా ప్రభాకర్ ఆ సేవకుడి పేరు. ఏం ప్రభాకరు, లైట్ ఉందని చెప్పావు కదా, గ్యాస్ లైట్ ఉందని చెప్పావు కదా, కరెంటు పోయింది, ఇంతసేపు అయింది, ముట్టించమేమయ్యా అంటే అంటాడు, అన్న గ్యాస్ లేదన్నా అంటాడు. ఏమి లేదంటే చెప్పండి? గ్యాస్ లైట్ ఉందంట. ఏమి లేదు చెప్పండి? ఆ తర్వాత ఆయన నా చెవులో నోరు పెట్టి అంటాడు, లైట్లో గ్యాస్ లేదు కానీ మనకు గ్యాస్ కొట్టాడు అంటాడు. అర్థమవుతుందా? లైట్లో గ్యాస్ లేదు, మాకేం చేశారు చెప్పండి? కరెంట్ పోతే ఎట్లా అంటే గ్యాస్ లైట్ ఉందని గ్యాస్ కొట్టాడు మనకి. ఈ దినాలు ఆడబట్టి గ్యాస్ కొట్టడమే. అర్థమవుతుందా? లేదు సహవాసం. ఒక్కొక్కరు గ్యాస్ కొట్టుకుంటూ ఉంటారనమాట. చివరికి ఇంకేం ఉండదు అక్కడ. అలా కనబడుతూ ఉంది. ప్రభు అక్కడ సమీపిస్తూ ఉంది. ప్రభు మహిమ కొరకాయి దేవుని సేవకులుగా, బాధ్యులని సహోదరులుగా ఎందుకు సహవాసంగా కూడుకోవాలి చెప్పండి?
కూడుకోవడం ద్వారా మండుతాం, ప్రకాశిస్తాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రభువు అక్కడ సమీపించే కొలది సమాజముగా కూడుకోవడం ఏం చేయాలి చెప్పండి? ఇంకా ఎక్కువగా చేసే వరంగా ఉండాలి. అర్థమవుతుందా? ఒకసారి బస్సులో పోతా ఉన్నా, నాకున్న అలవాటు ఏంటంటే ఏదైనా ఒక వాక్యం దేవుడు జ్ఞాపకం చేస్తే వెంటనే బైబిల్ తీస్తా. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అంతే, బైబిల్ తీసేసి ఆ వచనం చూసుకొని మళ్ళా మూసిపెట్టుకుంటా. ఒక వాక్యాన్ని గుర్తు చేశాడు, సంచిలోంచి బైబిల్ తీసి ఆ వాక్యాన్ని చూసుకొని మళ్ళీ బైబిల్ పెట్టుకుంటా ఉన్నా. నా పక్కన కూర్చున్న ఆయన అన్నాడు, సార్ మీరు క్రైస్తవులా? అవునయ్యా క్రైస్తవుని, ప్రభుని నమ్ముకున్న దేవుని సేవకుడిని. ఆయన అన్నాడు, సార్ మేము కూడా క్రైస్తవులే సార్. మేము కూడా ఎవరని చెప్పండి? క్రైస్తవులే సార్. అప్పుడు అన్నాను, ఎక్కడికి పోతారు మందిరానికి? సార్ మేము మందిరానికి పోవు సార్. చూసారా, మేము మందిరానికి మా తాతల దగ్గర నుంచి క్రైస్తవులం సార్. మా తాతల తరాల నుంచి కూడా మా ఇంట్లో బైబిల్ ఉండదు సార్. మేము బైబిల్ చదువుకుంటాం సార్, ప్రార్థన చేసుకుంటాం సార్, మేము కూడా క్రైస్తవులే సార్ అంటారు. చూడండి, క్రైస్తవ్యము అనేటువంటిది ఫలించే చెట్టు. చెట్టు ఫలములు ఫలిస్తూ ఉండాలి. ఫలించడం ద్వారా ఇతరులకు ప్రయోజనం ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి సహవాసములో ఉండడం ద్వారా దేవుని అక్కరలు, దేవుని యొక్క అవసరతలు, దేవుని కార్యములు, దేవుని పనులు, వాటిలో పాలు పొందుట కొరకాయి అవి మనకు కనబడుతూ ఉంటాయి. అప్పుడు వాటిలో మనం పాలు పొందేవరంగా ఉంటాం. దాని ఫలితాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. నువ్వు నీ ఇంట్లోనే కూర్చుంటే దేవుని అవసరాలు నీకు ఎలాగో తెలుస్తాయి చెప్పండి? దేవుని అక్కరలో ఎలాగో పాలు పొందుకుంటావు చెప్పండి? దేవుని అక్కరలో నువ్వు పాలు పొందకుండా దేవుడు నీకు ఎలాగో సహాయం చేస్తాడు చెప్పండి? అన్న దేవుని మందిరానికి వచ్చినప్పుడు అల్లా కూడా తన కొదువ ఏడుపే కదా, తనకి అలగడమే కదా, భోజనం మానుకోవడమే కదా. ఎందుకని? దేవుని అక్కర గుర్తించలేదామా? ఆ దినాల్లో ప్రవక్త లేడు, ఏలీ పాడైపోయినాడు, చీలోహు పాడైపోయింది, ఏలీ కుమారుడు యెహోవాను దుర్మార్గులు అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నావు. ఆ దినాల్లో దేవుడు మాట్లాడాలి ప్రజలతో, ప్రవక్త కావాలి. అప్పుడు అంటా ఉంది, అయ్యా నువ్వు నా కుమారుని ఇస్తే యెహోవాకు నీకు ప్రవక్తగా ఉండడానికి వాడిని నేనేం చేస్తాను చెప్పండి? నీకు ఇస్తాను. దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అందుకే దేవుని ప్రజలుగా దేవుని మహిమ కొరకాయి దేవుని యొద్ద నువ్వు పొందడానికి గమనిస్తావు. విమోచించబడిన దేవుని ప్రజలతో కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి? మనం సహవాసం కలిగి ఉండాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం గమనిస్తాం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకేం చేస్తున్నాం? తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇప్పుడు అంటాడు, మన సంతోషం అంటే మీ సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు చెబుతున్నాం. సహవాసంలో మన సంతోషం పరిపూర్ణమవుతా ఉంది. ఇతరులు ఇప్పుడు ఎక్కడున్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది చెప్పండి ఒకసారి. సహవాసములో ఉన్నాడు, విందులో ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే ఈ మనుషులకు ఉన్న 3 పేర్లు. ఒకటి రఘుయేలు. రఘుయేలు అంటే అర్థం ఏంటి? దేవుని స్నేహితుడు. రెండవది ఇత్రో. ఇత్రో అంటే అర్థం ఏంటి? బిరుదు, దేవునికి ఇష్టుడు. మూడవదిగా ఓబాబు. ఓబాబు అంటే అర్థం ఏంటి? ప్రియుడు. చూశారా, ఒక వ్యక్తి దేవునితో స్నేహం కలిగి ఉండడానికి, ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండడానికి, ఒక వ్యక్తి దేవునికి ప్రియుడిగా ఉండడానికి గమనిస్తాం. ఈ మనుషులో ఉన్న ప్రాముఖ్యమైన సంగతులు చూడండి. మొట్టమొదటిది ఏంటంటే చెప్పండి? అభ్యంతర కారణంగా లేడు. అర్థమవుతుందమ్మా? అందుకే దేవుని కార్యాల్లో దేవుని ప్రజలుగా దేవుని మహిమ కొరకాయి ఎవరుగా ఉండకూడదు చెప్పండి? అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఎవరు అభ్యంతర కారణంగా కనబడుతున్నారో వానికి శ్రమ. ఓ మాట చెప్పాడు, ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే మంచిది అన్నాడు యోధాను గురించి. అర్థమవుతుందా? కాబట్టి ఇత్రో క్షేమముగా వెళ్ళము, నేను నీకు అభ్యంతరం కాదు. రెండోది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏం చెప్పాడు చెప్పండి? ఇత్రో దేవుడు తన ప్రజలకు చేసిన కార్యాలు చూసినప్పుడు విన్నప్పుడు సంతోషించాడు. దేవుడి ప్రజలుగా దేవుడు మేలులో పొందుతూ ఉన్నప్పుడు అసూయపడడం కాదు, సంతోషించు. ఆ సంతోషం నీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. రెండవది. మూడవదిగా ఇతరులు ఏం కనబడతా ఉంది చెప్పండి? స్తుతించే వరకు కనబడుతున్నాడు, స్తుతిలో ఆశీర్వాదం కనబడుతుంది. నాలుగవదిగా ఇతరులు ఏం కనబడుతూ ఉంది చెప్పండి? యెహోవా గొప్పవాడు, నాకు అర్థమైపోయింది. ఆయన లాంటి వాళ్ళు ఎవరు లేరెకనా. ఆయన కార్యాల ఆశ్చర్యం, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయనే విడిపించాడు ఐగుప్తు దాసత్వం నుండి. గొప్ప దేవుడు. ఐదవదిగా చూస్తూ ఉంటాం, ఈ ఇతరు అలాంటి దేవుని ప్రజలతో కూడా కలిసి గమనిస్తూ ఉంటూ ఉంటాం. ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? సహవాసము పరిపూర్ణలు చేస్తూ ఉంది, మన సంతోషాన్ని అధికం చేస్తూ ఉంది. ఎప్పుడైతే జీవితాన్ని కలిగిన వరంగా ఉంటామో తద్వారా ఆయన మహిమపరిచే వరంగా ఉంటాం. తద్వారా దేవునికి స్తుతి కలుగుతూ ఉంది. ఈ జీవితం లేకుండా ఏం ప్రయోజనం చెప్పండి?
అందుకే దేవుని ప్రజలుగా ప్రభుని గణపరిచే వరంగా ప్రభువుకు మళ్ళీ అప్పగించుకునే వరంగా ఉంటాం. ప్రార్థన చేసుకుంటాం. అలాగే మీరు మోకరించండి, కళ్ళు ముచ్చుకోనండి. ఒక్క క్షణం వాక్య పెరుగులో వ్యక్తిగతంగా మళ్ళీ పరీక్షించుకుందాం. మోకరించండి. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. మోసేని దేవుడు దర్శించాడు. మోసేకి అభ్యంతరము ఇత్రో అబ్రహాము సంతానంగా కనబడుతున్నాడు. ఇత్రోకు రఘుయేలని కనబడుతుంది, ఓబాబని కనబడుతూ ఉంది. ఈ ముగ్గురు ఒకే మనుషుడిగా కనబడుతున్నారు. ఆ ముగ్గురులో ఉన్నటువంటిది దేవుని స్నేహితుడు, దేవునికి ఇష్టడు, దేవునికి ప్రియుడు. ఇది మన ఆధిక్యత అయి ఉండాలి. ఇది మన ఆధిక్యతగా ఉండడానికి ఇతరులో ఉన్న 5 ప్రాముఖ్యమైన సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయి. కనబడుతుందా ఈ జీవితం? ఈ స్థలాల నుంచి వెళ్ళక ముందు ఇప్పుడైనా తీర్మానం చేసుకో. దేవుని ఆశీర్వాదం పొందుతావు. నీ ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుని ఎరిగి ఆ దేవుని ఎదురుని పొందు. నీ కొదువులన్నీ కూడా ఆ దేవుని ఘనపరుసు. ప్రభు సంతోషిస్తాడు. చివరిగా ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. బేతేలులో దయగలని తండ్రి, ఈ గ్రామంలో మీరు ఏర్పరచుకున్న మీ ప్రజలను బట్టి, 2 దినాల సేవకుల కొడుకులను బట్టి, ఈ సాయంకాలం మనకు ఇచ్చిన ప్రత్యేకమైన స్తుతి కొడుకుని బట్టి స్తుతిస్తున్నాం. మీ మాటలలో జీవం ఉన్నది. ఎవరి యొక్క ఆత్మీయ మేలు క్షేమం కొరకే సమయాన్ని ఇచ్చారో వారు మేలు పొందినట్లుగా సహాయం చేయండి. ఇంకా ఎవరో మీ హృదయాన్ని కఠినపరుచుకున్న వారుగా ఉన్నారో కనికరించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడంలో సహాయం చేయండి. ఇతరులను చూసినప్పుడు ప్రభువా అభ్యంతర కారణంగా లేడు. ఇతరులను మేము చూస్తూ వచ్చినప్పుడు దయగలడే తండ్రి, మీ ప్రజల పట్ల మీరు చేసిన కార్యాలు తెలుసుకున్నప్పుడు సంతోషించాడు. ఇతరులు మిమ్మల్ని స్తుతించాడు. ఇతరులు మీరు గొప్ప దేవుడుగా ఎరిగాడు. మిమ్మల్ని ఎరిగిన ప్రజలతో కూడా సహవాసం కలిగి ఉన్నాడు. గొప్ప ఆధిక్యత. అలాంటి ప్రజలుగా మీ మహిమ కొరకే మీ ప్రజల జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేకంగా దయగలని తండ్రి, తిమోతి కొరకే ప్రార్థిస్తున్నాం. తను మీరు దర్శించారు, చావు కొరకే పిలిచారు, భార్య బిడ్డల బట్టి స్తుతిస్తున్నాం. కొన్ని సంవత్సరాలకి ఈ స్థలంలో మిమ్మల్ని సేవించడంలో తనకిచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. భవిష్యత్ దినాల్లో మీ మహిమ కొరకై ఆశీర్వాదకరంగా మీ దాసుని చదువుపరచండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి. పరిచయం ముద్రించండి. మీరే మహిమ పొందమని యేసు ప్రభువుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ఇప్పుడు మనం కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాం. ఓ పాట 2 చరణాలు పాడుకుంటాం. ఆ తర్వాత కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వింటాం. రండి, పాట పాడాం.